హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కేఎస్ఏ స్టడీస్ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్. టెట్ అండ్ డిఎస్కి ఉపయోగపడే విధంగా మ్యాథ్స్ కంటెంట్ జీరో టు హీరో ప్రోగ్రాంలో భాగంగా డే 13th వీడియో అండి. ఈ వీడియో ఆల్రెడీ 12 వీడియోస్ని మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా ఆ 12 క్లాసెస్ విననట్లయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియోస్ యొక్క లింక్స్ ఇస్తాను. ముందు ఆ వీడియోస్ చూసిన తర్వాత ఈ వీడియోని చూసే ప్రయత్నం చేయండి. అప్పుడే మీకు క్లారిటీగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ఈ వీడియోను కూడా చివరి వరకు చూడండి. నేను అందిస్తున్న కంటెంట్ మీకు యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే లైక్ చేయండి, మ్యాక్సిమం పాయింట్స్తో హైప్ ఇవ్వండి. ప్రతి వీడియోలో లైక్ చేయమని ఎందుకు అడుగుతున్నానంటే, మీరు లైక్ చేసి కామెంట్స్ చేస్తే, ఈ వీడియో మీద ఒపీనియన్ మీరు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మనం చేస్తున్న వీడియోస్ ఎక్కువ మందికి యూజ్ అవుతుంది అనే ప్రోత్సాహంతో మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు సపోర్ట్గా ఉంటుంది. కాబట్టి యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే మ్యాక్సిమం పాయింట్స్తో హైప్ ఇవ్వండి. టెట్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యే మీ ఫ్రెండ్స్కి మన ఛానల్ని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో మల్టిపుల్స్ అలానే ఫ్యాక్టర్స్ గురించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. గుణిజాలు, దాని ఫ్యాక్టర్స్ని కారణాంకాలు అని అంటాం తెలుగులో. ఫ్యాక్టర్స్కే మరొక పేరు డివైజెస్ అని కూడా పిలవచ్చు, దాన్నే తెలుగులో భాజకాలు అని కూడా అంటాం. మల్టిపుల్స్, ఫ్యాక్టర్స్ గురించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాం. చాలామందికి మ్యాథ్స్ నేర్చుకోవాలని ఆశిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా కన్ఫ్యూజన్గా ఉన్న టాపిక్ మల్టిపుల్స్ అంటే ఏంటి, ఫ్యాక్టర్స్ అంటే ఏంటో మనకి చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. అలానే టెట్ డిఎస్సికి కంపల్సరిగా ఇప్పుడు నేను చేస్తున్న వీడియోలో నుంచి టెట్లో అయినా డిఎస్సిలో అయినా లేదనంటే రెండిట్లో, అటు ఏపీ వారికైనా తెలంగాణ వారికైనా రెండిట్లో అయినా ఖచ్చితంగా ఒక బిట్ రావటానికి 100% అవకాశం ఉంది. ఈ వీడియో మొత్తం కనుక మీరు కంప్లీట్గా చూస్తే అయితే టెట్లో అయినా ఒక బిట్ వస్తుంది, లేదా డిఎస్సిలో అయినా వస్తుంది, లేదనంటే కొన్ని సందర్భాల్లో రెండిట్లో రావచ్చు. అంటే ఈ వీడియో ఎంత ఇంపార్టెంటో మీరు ఆలోచించండి. మల్టిపుల్స్, ఫ్యాక్టర్స్ వెరీ 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 ఇంపార్టెంట్ కాబట్టి జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి. మల్టిపుల్స్ని తెలుగులో గుణిజాలు అని అంటాం. రాయటం లేట్ అవుతుంది కాబట్టి డెఫినేషన్స్ వరకు, నిర్వచనాల వరకు నేను టైప్ చేశాను. మిగిలినవన్నీ కూడా మీకు జాగ్రత్తగా చెప్పే ప్రయత్నం చేస్తాను. నేను అర్థమయ్యేటట్లుగా చెప్పడానికి ట్రై చేస్తాను. మీరు జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్కి వినే ప్రయత్నం చేయండి. ఫస్ట్ గుణిజాలు, మల్టిపుల్స్ అని అంటే ఒక సంఖ్యచే నిశ్శేషంగా భాగించబడే ఇది గుర్తుపెట్టుకోండి. నిశ్శేషంగా భాగించబడే సంఖ్యలు ఆ సంఖ్య యొక్క గుణిజాలు. మల్టిపుల్స్, ఫ్యాక్టర్స్కి, గుణజాలకి, కారణాంకాలకి ఒకే ఒక పదం తేడా. అదేంటో మీకు రెండు అయిపోయిన తర్వాత క్లారిటీగా వస్తుంది. భాగించబడే అనే దాన్ని గుర్తుపెట్టుకోండి. ఒక సంఖ్యచే నిశ్శేషంగా భాగించబడే సంఖ్యలో ఆ సంఖ్య యొక్క గుణిజాలు. ద నెంబర్స్ విచ్ ఆర్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై ద గివెన్ నెంబర్ ఆర్ కాల్డ్ యాజ్ ఇట్స్ మల్టిపుల్స్. ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అనే వర్డ్ గుర్తుపెట్టుకోండి ఇంగ్లీష్ మీడియం వారు. అంటే ఇప్పుడు గుణిజాలు, మల్టిపుల్స్ అని మనల్ని ఎవరైనా అడిగితే మనం డెఫినేషన్ ఏమి ఇవ్వాలి? ద నెంబర్స్ విచ్ ఆర్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై ద గివెన్ నెంబర్ ఆర్ కాల్ ఇట్స్ మల్టిపుల్స్. ఒక సంఖ్యచే నిశ్శేషంగా భాగించబడే సంఖ్యలు ఆ సంఖ్య యొక్క గుణిజాలు అవుతాయి అని చెప్తాం మనం. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు నేను 6 యొక్క గుణిజాలు అడిగా. 6కి గుణిజాలు ఏంటి అని అడిగితే నువ్వేం చెప్తావు? మనకేం తెలుసు, డెఫినేషన్ పరంగా మనకేం అర్థమైంది? ఇచ్చిన సంఖ్యచే కొన్ని సంఖ్యలు ఏ సంఖ్యలు అయితే నిశ్శేషంగా భాగించబడతాయో, నిశ్శేషంగానంటే మీకు తెలుసు, ఇప్పటికే చాలాసార్లు చెప్పారు, శేషం 0 రావాలి. ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవ్వాలి అని అంటే రిమైండర్ 0 రావాలి. డివిజన్ చేసినప్పుడు రిమైండర్ 0 రావాలి. అంటే ఇచ్చిన సంఖ్యలను 6తో భాగిస్తే ఆ శేషం 0 వచ్చే సంఖ్యలను ఆ సంఖ్య యొక్క గుణిజాలు అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 6, 12, 18, 24, 30 అండ్ సో ఆన్. ఈ ఒక్క ఎగ్జాంపుల్ నుంచే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. నేను 6 యొక్క మల్టిపుల్స్ అడిగా, మల్టిపుల్స్ ఆఫ్ 6, 6 యొక్క గుణిజాలు ఏంటి అని అడిగా. ఇక్కడ చూడండి, నేను ఏమేమి రాసా? 6, 12, 18, 24, 30 అండ్ సో ఆన్ అని రాసా. అంటే ఇంకా ఉన్నాయని. అండ్ సో ఆన్ అని అంటే ఇంకా ఉన్నాయి, తర్వాత కంప్లీట్ అవ్వలేదని. ఫుల్ స్టాప్ పెడితే కంప్లీట్ అయిపోయినట్లు. అండ్ సో ఆన్ అని రాస్తే ఇంకా వస్తున్నాయి అని అర్థం. ఇప్పుడు ఇచ్చిన సంఖ్యలు 6తో నిశ్శేషంగా భాగించబడుతున్నాయో లేదో చెక్ చేయండి. 6 1 6 శేషం 0, 6 2 12, 6 3 18, 6 4 24, 6 5 30. సార్ ఇప్పుడు నాకు ఎలాగ అర్థమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ నేను 13 అనే సంఖ్య ఇచ్చా.
13 అనే సంఖ్య 6తో నిశ్శేషంగా భాగించబడుతుందా? భాగించబడదు. ఇప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, మల్టిపుల్స్ అంటే ఏదైనా ఒక నెంబర్ ఇచ్చి మల్టిపుల్స్ అడిగారు అని అంటే ఆ టేబుల్ రాసేసేయండి, సింపుల్. మళ్ళీ చెప్తున్నా, ఏ సంఖ్యలు అయితే ఇచ్చిన సంఖ్యతో నిశ్శేషంగా అంటే శేషం 0 వస్తూ భాగించబడుతుందో, నిశ్శేషంగా భాగించబడతాయో ఆ సంఖ్యలను ఇచ్చిన సంఖ్య యొక్క గుణిజాలు అని అంటాం. ఏ నెంబర్స్ అయితే ఇచ్చిన నెంబర్తో ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతాయో ఆ నెంబర్స్ని ఇచ్చిన నెంబర్ యొక్క మల్టిపుల్స్ అంటాం. ఇప్పుడు మల్టిపుల్స్ నేను ప్రతిసారి చెక్ చేసుకోవాలా సార్? దానికి ఏమన్నా షార్ట్ కట్ ఉందా? షార్ట్ కట్ ఏం లేదండి, జస్ట్ లాజిక్. నేను 6 యొక్క మల్టిపుల్స్ అడిగా, 6 యొక్క గుణిజాలు అడిగా. నువ్వేం చేస్తావు? 6 ఎక్కం వేసేస్తే చాలు, 6 టేబుల్ వేస్తే చాలు. 6 1 = 6, 6 2 = 12, 3 = 18, 4 = 24, 5 = 30, 6 = 36, అలాగే అండ్ సో ఆన్. మనకి టేబుల్ 6 10s are 60 వరకే ఉన్నాయని చెప్పని 6 10s are 60 అంతవరకే ఉంటాయి అనుకోకుండా మల్టిపుల్స్ 6 11s are 66, 6 12s are 72, అలాగా ఇన్ఫినిటీ ఉంటాయి, అపరిమితం ఉంటాయి. ఇప్పుడు మనకేం అర్థమైంది? ఈ ఉదాహరణ ద్వారా మనకేమర్థమైంది? ఒక నెంబర్ ఇచ్చి మనని కనుక మల్టిపుల్స్ లేదా గుణిజాలు అడిగితే మనం చేయాల్సింది ఏంటి? ఆ టేబుల్ రాసేయటమే. టేబుల్ 1 నుంచి స్టార్ట్ చేసి మనం ఇన్ఫినిటీ నెంబర్స్తో మల్టిప్లై చేస్తాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, 6 1s are 6, 2s are టేబుల్ ఇంతే కదా, 12, 3s are 18. అంటే ఇచ్చిన నెంబర్తో మనం ఈ నెంబర్స్ని, న్యాచురల్ నెంబర్స్ని మల్టిప్లై చేసుకుంటూ వెళ్తాం. టేబుల్ మనందరికీ తెలిసిందే. న్యాచురల్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి? ఇన్ఫినిటీ. 10 వరకే ఉంటాయి న్యాచురల్ నెంబర్స్? కాదు కదా. న్యాచురల్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి? ఇన్ఫినిటీ ఉంటాయి. మనం ఇచ్చిన నెంబర్ని టేబుల్ రూపంలో మార్చడానికి ఏ నెంబర్స్తో మనం మల్టిప్లై చేస్తున్నాం? న్యాచురల్ నెంబర్స్తో మల్టిప్లై చేస్తున్నాం. న్యాచురల్ నెంబర్స్ ఇన్ఫినిటీ కాబట్టి మల్టిపుల్స్ కూడా ఖచ్చితంగా ఇన్ఫినిటీ ఉంటాయి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీకు అర్థమైపోయిందని ఆలోచిస్తున్నా. మల్టిపుల్స్ అని అడిగితే ఆ టేబుల్ రాసేయాలి సార్, నాకు అర్థమైంది. ఇప్పుడు మల్టిపుల్స్లో ఆ టేబుల్లో న్యాచురల్ నెంబర్స్తో మనం మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి, ఇచ్చిన నెంబర్ని న్యాచురల్ నెంబర్స్తో మనం మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి టేబుల్లో న్యాచురల్ నెంబర్స్ ఇన్ఫినిటీ అంటే సహజ సంఖ్యలు అపరిమితం, అనంతం, ఇన్ఫైనైట్ ఉంటాయి కాబట్టి మల్టిపుల్స్ కూడా, గుణిజాలు కూడా అపరిమితంగా ఉంటాయి అనే విషయం నాకు అర్థమైంది. ఇక్కడ మెయిన్ ఒక విషయం ఏంటి? గుణిజాలు అపరిమితంగా ఉంటాయి. అపరిమితం ఇంగ్లీష్లో వచ్చేసరికి ఇన్ఫైనైట్గా ఉంటాయి. మల్టిపుల్స్ ఆర్ ఇన్ఫైనైట్. చివరి మల్టిపుల్ని మనం చెప్పగలమా? చెప్పలేము సార్. రీజన్ ఏంటి? నువ్వేమన్నావు? మల్టిపుల్స్ గుణిజాలంటే ఏం చేయమన్నావు? టేబుల్ రాసుకోమన్నావు. టేబుల్ ఎలా రాసుకోవాలో నాకు తెలుసు. ఇచ్చిన నెంబర్ని న్యాచురల్ నెంబర్స్తో నేను మల్టిప్లై చేస్తున్నా, సహజ సంఖ్యలతో నేను గుణిస్తున్నా. ఇప్పుడు 6 ఎక్కం 6 1ల, 6 2ల, 6 3ల అని 6ని సహజ సంఖ్యలతో నేను మల్టిప్లై చేస్తేనే నాకు ఎక్కం వస్తుంది. ఆ విషయం నాకు తెలుసు. ఇప్పుడు సహజ సంఖ్యలు ఎన్ని ఉంటాయి? అనంతం ఉంటాయి అని కూడా తెలుసు. అపరిమితం కదా, ఇన్ఫైనైట్ కదా. చివరి సహజ సంఖ్యను ఎవరైనా చెప్పగలమా? చెప్పలేము. ఇప్పుడు సహజ సంఖ్యలతో మనం గుణిస్తున్నాం కాబట్టి ఆ మల్టిపుల్స్, ఆ ఎక్కంలో వచ్చే మల్టిపుల్స్ కూడా ఎన్ని ఉంటాయి? ఇన్ఫినిటీ ఉంటాయి. అదే లాజిక్. అంతే, ఇంతకు మించి మల్టిపుల్స్ గురించిన మనం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరమే లే. ఒకటి ఫైనల్గా, మల్టిపుల్స్ అడిగారా? టేబుల్ రాసేసాయి. ఒక నెంబర్ ఇచ్చి దాని యొక్క గుణిజాలు అడిగారా? ఆ నెంబర్ యొక్క ఎక్కం రాసేసాయి. సెకండ్ పాయింట్ మనం ఏం గుర్తుంచుకోవాలి? మల్టిపుల్స్, గుణిజాలు ఎన్ని ఉంటాయి? అపరిమితంగా ఉంటాయి. కారణం ఏంటి? అంటే ఒక నెంబర్ని మనం సహజ సంఖ్యలతో టేబుల్ రావాలంటే నెంబర్ ఇచ్చిన సంఖ్యను సహజ సంఖ్యలతో మనం మల్టిప్లై చేస్తేనే కదా ఎక్కం వచ్చేది. సహజ సంఖ్యలు అనంతం కాబట్టి, అపరిమితం కాబట్టి గుణిజాలు కూడా అపరిమితంగా ఉంటాయి సార్ అని అర్థమైపోయింది. తర్వాత ఇక్కడ నుంచి మనం కొన్ని విషయాలు నేర్చుకోవాలి. జాగ్రత్త చూడండి. అతి చిన్న స్మాలెస్ట్ మల్టిపుల్ ఏంటి? 6 కదా. నేను 6 యొక్క మల్టిపుల్స్ చూస్తున్నా, మల్టిపుల్స్ ఆఫ్ 6, 6 యొక్క గుణిజాలు చూస్తున్నా. 6 యొక్క గుణిజాల్లో అతి చిన్న గుణిజం ఏంటి? ఇట్ సెల్ఫేగా, దానికదేగా. ఇట్ సెల్ఫ్ అంటే అర్థం ఏంటి? దానికదే. అంటే ఏదైనా ఒక నెంబర్ ఇచ్చి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 12 ఇచ్చాడు. 12 యొక్క గుణిజాలలో అతి చిన్న గుణిజం ఏంటి? 12. అంతేగా, ఇంకా దానికి మించి ఏమైనా ఉంటుందా? 12 1ల 12, దానికంటే చిన్న గుణిజం ఏమైనా ఉంటుందా? ఉండదు కదా. అంటే మనకు అర్థమైన పాయింట్. మళ్ళీ ఇంకోటి, 10 గుణిజాలలో అతి చిన్న గుణిజం ఏంటి? 10.
స్మాలెస్ట్ మల్టిపుల్ ఏమవుతుంది 10a. రీజన్ ఏంటి, 10 కంటే తక్కువ టేబుల్ 10 టేబుల్ 10 కంటే తక్కువ ఉండవు కదా, కాబట్టి 10 అనేది స్మాలెస్ట్ మల్టిపుల్ అవుతుంది. ఇప్పుడు ఎవరైనా నిన్ను మల్టిపుల్స్లో స్మాలెస్ట్ మల్టిపుల్ ఏమవుతుంది, ఇట్ సెల్ఫ్, దానికదే. చిన్న గుణిజం అడిగితే దానికదే అని చెప్పాలి. ఇప్పుడు ఒకసారి మీ మనసులో చెప్పుకోండి, 20కి చిన్న గుణిజం ఏమవుతుంది, 20 అవుతుంది, దానికదే. 25కి స్మాలెస్ట్ మల్టిపుల్ ఏమవుతుంది, 25 అవుతుంది. ఇప్పుడు నేను లార్జెస్ట్ మల్టిపుల్ అడిగా, అతి పెద్ద గుణిజం అడిగా, చెప్పగలవా? పెద్ద గుణిజం చెప్పగలమా? నాట్ డిఫైన్, నిర్వచించలేము. కారణం ఏంటి? పెద్ద గుణిజం నాకు తెలియదు. ఎందుకని? గుణిజాలు అపరిమితంగా ఉంటాయి, మల్టిపుల్స్ ఇన్ఫైనైట్గా ఉంటాయి, కాబట్టి అన్నిటికంటే పెద్ద మల్టిపుల్ ఏదో నాకు తెలియదు. దానికోసమే అన్డిఫైన్ లేదా నాట్ డిఫైన్, దాన్ని తెలుగులో నిర్వచించలేము అని అంటాం. ఇక్కడ ఇంకొక 2 విషయాలు చెప్పాను నేను. చిన్న మల్టిపుల్, చిన్న గుణిజం, స్మాలెస్ట్ మల్టిపుల్ ఏమవుతుంది, ఇట్ సెల్ఫ్, దానికదే. మరి లార్జెస్ట్ మల్టిపుల్ ఏమవుతుంది, పెద్ద మల్టిపుల్ ఏమవుతుంది, పెద్ద గుణిజం ఏమవుతుంది, నిర్వచించలేము లేదా ఇంగ్లీష్లో నాట్ డిఫైన్. ఇంతవరకు కొన్ని విషయాలైనవి. ఇంకోటి ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 6 యొక్క గుణిజాలు చూడండి. 6 యొక్క గుణిజాలు చూస్తే 6, 12, 18, 24, 30 ఎలా ఉన్నాయి? నేను ఇప్పుడు చెప్తున్నా, ఒక పాయింట్ చెప్తున్నాను చూడండి, ఇంపార్టెంట్. ఎవ్రీ నెంబర్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. ఎవ్రీ నెంబర్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. ప్రతి సంఖ్య దానికదే ఒక గుణిజం. ఎవ్రీ నెంబర్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. అర్థమైంది అనుకుంటున్నా ఈ పాయింట్. ఇక్కడ చూడండి, 6లో 6 ఉందా లేదా, 6 మల్టిపుల్స్లో 6 ఉందా లేదా, 12 మల్టిపుల్స్లో 12 ఉంటుందా లేదా, 10 మల్టిపుల్స్లో 10 ఉంటుందా లేదా, 100 మల్టిపుల్స్లో 100 ఉంటుందా లేదా. మల్టిపుల్స్ అంటే ఏం చెప్పా, టేబుల్ అనే చెప్పా. ఏ నెంబర్ ఇచ్చినా కానీ ఆ నెంబర్ ఇంటూ 1 చేస్తే మనం చేసిన నెంబరేగా వచ్చేది. ఇప్పుడు 25కి మల్టిపుల్స్ కావాలి అని అన్నా, నువ్వేం చెప్తావు, 25 1 సార్, నువ్వు టేబుల్ వేసుకోమన్నావు కదా సార్, అందుకని టేబుల్ వేసేసుకుంటున్నా, వేసాయి. 25 1 సార్ 25, 25 2 సార్ 50, 3 సార్ 75, 4 సార్ 100. ఇప్పుడు 25 1 సార్లో 25 వచ్చిందా లేదా అంటే ఇక్కడ నేను చెప్పిన పాయింట్ ఏంటి, ఏ నెంబర్, ప్రతి సంఖ్యకు దానికదే ఒక గుణిజం అవుతుంది. ఎవ్రీ నెంబర్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ప్రతి సంఖ్య దానికదే ఒక గుణిజం, ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఒక సంఖ్య యొక్క గుణిజాలు ఇక్కడ కూడా జాగ్రత్తగా వినండి, ఈ పాయింట్ కూడా జాగ్రత్తగా వినండి. ఒక సంఖ్య యొక్క గుణిజాలు ఆ సంఖ్యతో సమానంగా అయినా ఉంటాయి, లేదనంటే పెద్దగా అయినా ఉంటాయి. ఇప్పుడు చూడండి, 6 యొక్క గుణిజాలు అడిగా, 6 ఉందా లేదా, 6 గుణిజాల్లో 6 ఉందా లేదా, ఉంది. ఇప్పుడు 6కి 6 సమానమేనా కాదా, సమానమే. అంటే ఇప్పుడు నేనేం చెప్పా, ఒక సంఖ్య యొక్క అంటే 6 యొక్క అని మీరు మైండ్లో గుర్తుపెట్టుకోండి. ఒక సంఖ్య యొక్క గుణిజాలు ఆ సంఖ్యతో సమానంగా అయినా ఉంటుంది, లేదంటే ఆ సంఖ్య కంటే పెద్దగా అయినా ఉంటాయి, అంతేగాని చిన్నవిగా ఉండవు గుణిజాలు. అర్థమైంది అనుకుంటున్నా. మల్టిపుల్స్ ఆఫ్ ఏ నెంబర్ ఆర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు దట్ నెంబర్. మళ్ళీ ఇంకోసారి, మల్టిపుల్స్ ఆఫ్ ఏ నెంబర్ ఆర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు దట్ నెంబర్. అంటే ఒక సంఖ్య యొక్క గుణిజాలు దానితో సమానంగా ఉంటుంది, లేదా దానికంటే పెద్దగా అయినా ఉంటాయి, కానీ దానికంటే చిన్నగా ఉంటాయా, ఉండవు. ఇప్పుడు 6 ఎక్కంలో 6 కంటే చిన్నది ఏమన్నా ఉందా, లేదు. అర్థమైంది అనుకుంటున్నా. ఇది ఇప్పటివరకు మల్టిపుల్స్ గురించి చెప్పినవన్నీ కూడా ఇంకొకసారి రివిజన్ చేసి నేను నెక్స్ట్ దీని మీద క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయో చూద్దాం. మల్టిపుల్స్ గుణిజాలు అని అంటే డెఫినేషన్, నిర్వచనం నన్ను అడిగితే నేనేం చెప్తా, ఒక సంఖ్యచే నిశేషంగా భాగించబడే సంఖ్యలు ఆ సంఖ్య యొక్క గుణిజాలు అవుతాయి. ద నంబర్స్ విచ్ ఆర్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై ద గివెన్ నెంబర్ ఆర్ కాల్డ్ యాజ్ ఇట్స్ మల్టిపుల్స్ అని చెప్తా. ఇప్పుడు ఎవరైనా వచ్చి నన్ను 12 యొక్క మల్టిపుల్స్ రాయి చెప్పు అని అడిగితే నేను కళ్ళు మూసుకొని 12 టేబుల్ అప్పచెప్పేస్తా.
12 టేబుల్ అంటే ఎలా వస్తుంది, నాకు ఇచ్చిన నెంబర్ 12 కాబట్టి 12 కాబట్టి 12 ఇంటూ సహజ సంఖ్యలతో నేను మల్టిప్లై చేస్తే గుణిస్తే నాకు 12 ఎక్కం వస్తుంది. ఆ విషయం నాకు తెలుసు కాబట్టి 12 1s 12, 12 2s 24, 3s 36 అలా లెక్కేసుకుంటూ వెళ్ళిపోతా. దీంట్లో మెయిన్ పాయింట్ ఏంటి, గుణిజాలు మల్టిపుల్స్ అనేది అపరిమితం. కారణం ఏంటి, నేను ఆ నెంబర్తో సహజ సంఖ్యలను మల్టిప్లై చేస్తున్నా, గుణిస్తున్నా. సహజ సంఖ్యలు అనేది అపరిమితం కాబట్టి ఈ నెంబర్తో నేను గుణిస్తున్నాను కాబట్టి వచ్చే గుణిజాలు కూడా అపరిమితంగా ఉంటాయి, ఇంగ్లీష్లో ఇన్ఫైనైట్గా ఉంటాయి. అది మెయిన్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి, ప్రతి సంఖ్యకు దానికదే ఒక గుణిజం అవుతుంది. ప్రతి సంఖ్యకు దానికదే ఒక గుణిజం అవుతుంది. ఎవ్రీ నెంబర్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. ఇది సెకండ్ పాయింట్. తర్వాత పాయింట్ ఏంటి, చిన్న గుణిజం అడిగారు అనుకో దానికదే, పెద్ద గుణిజం అడిగితే నిర్వచించలేము. కారణం ఏంటి, పెద్ద సంఖ్య పెద్ద మల్టిపుల్ వచ్చేసరికి మనం చెప్పలేము కాబట్టి నిర్వచించలేము పెద్దది ఇంతవరకు. అలానే ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటి, ఒక సంఖ్య యొక్క గుణిజాలు ఆ సంఖ్యతో సమానంగా అయినా ఉంటాయి, లేదంటే ఆ సంఖ్య కంటే పెద్దగా అయినా ఉంటాయి. మల్టిపుల్స్ ఆఫ్ ఏ నెంబర్ ఆర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు దట్ గివెన్ నెంబర్, లేదంటే అంతే కదా. ఇప్పుడు 6 యొక్క మల్టిపుల్స్ అడిగా, నేను 6 యొక్క గుణిజాలు అడిగా, రాస్తే ఇక నువ్వు 6 ఎక్కం అప్పచెప్పేసావు. 6, 12, 18, 24, 30 అని. ఇప్పుడు 6తో 6 సమానంగా ఉందా లేదా, అదేగా నేను అనేది. ఒక సంఖ్య యొక్క గుణిజాలు ఆ సంఖ్యతో సమానంగా అయినా ఉంటుంది, ఉందా లేదా 6, లేదంటే ఆ సంఖ్య కంటే ఎక్కువగా ఉంటుంది అని చెప్పా. 12 నుంచి ఇన్ఫినిటీ వరకు ఆ సంఖ్యతో అంటే ఎక్కువగా ఉన్నాయా లేవా, ఉన్నాయి కదా. తక్కువగా ఏదైనా ఉందా మల్టిపుల్స్లో, లేవు. ఇంతటితో మల్టిపుల్స్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమైపోయింది. ఇది లోయర్ క్లాసెస్లో గేమ్ రూపంలో ఆట రూపంలో గుణిజాలను పిల్లలకి నేర్పించే ప్రయత్నం చేస్తాం మనం. టెక్స్ట్ బుక్లో ఇచ్చారు. ఆట ఏంటి అని అంటే బజ్. ఆట వచ్చేసరికి బజ్. ఓకేనా. ఈ బజ్లో మనం ఏం చేస్తాం, ఇలాగా కొంతమంది విద్యార్థులను గ్రూప్గా కూర్చోబెడతాం. గ్రూప్గా కూర్చోబెట్టి వీళ్ళకి అంకెలు ఉన్న అట్టలను ఇస్తాం, లేదా సంఖ్యలు ఉన్న నెంబర్స్ ఉన్న షీట్స్ని ఇస్తాం వాళ్ళకి. ఒక్కొక్కరికి 1 2 3 4 5 6 7 8 9 10 అలాగా ఒక్కొక్క సంఖ్య ఒక్కొక్క అట్ట మీద ఉంటుంది. ఆ షీట్స్ పిల్లోడికి ఇచ్చేస్తాం. ఇచ్చి ఏం చెప్తాం, ఒకళ్ళని దాటుకొని ఒకళ్ళ తర్వాత ఇప్పుడు 1 2 రౌండప్ చేసుకో, నువ్వు 2 అనకుండా బడ్జ్ అని చదువురా అని చెప్తాం. 3 తర్వాత 4 రావాలి కదా, 4 వన్కి ఏం చెప్తాం, 4 దగ్గర ఉన్న 4 అట్ట ఉన్న వాడికి ఏం చెప్తాం, నువ్వు 4 అనే నెంబర్ చదవకుండా 4 అని అనకుండా బడ్జ్ అను అంటాం. తర్వాత 5 అయిపోతుంది. 6 వాడిని ఏమంటాం, మళ్ళీ బడ్జ్ అనమంటాం. 7 వదిలిపెట్టేస్తాం. 8 సంఖ్య ఉన్న అట్ట వచ్చిన వాడి చేత ఏమనిపిస్తాం, బడ్జ్ అనిపిస్తాం. తర్వాత 10 12 14. అంటే ఇక్కడ మనకి ఏమర్థమైంది, గేమ్ ఆడిపిస్తూ వాళ్ళకి మల్టిపుల్స్ నేర్పిస్తున్నాం. ఎలా నేర్పిస్తున్నాం, ఒకరిని విడిచిపెట్టి ఇంకొకటి బడ్జ్ అనాలి. ఇప్పుడు 2 ఇప్పుడు వాళ్ళందరినీ పిలుస్తాం. బడ్జ్ అన్న వాళ్ళందరూ ఇటువైపుకి రా అని పిలుస్తాం. ఈ గ్రూప్లో బడ్జ్ అని ఎవరైతే చదివారో వాళ్ళ వరకు లేచి ఇట్రాండి అని చెప్తాం. నువ్వు బడ్జ్ అని చదివావు కదా, అసలు నీ అట్టలో ఏముందో నెంబర్ చదవమంటాం. వాడు 2 ఉంది సార్, 4 6 8 10 12 అలా ఉన్నాయి సార్ అని చెప్తాం. అప్పుడు మనం ఏమంటాం, ఈ గేమ్ వల్ల నువ్వు ఏమి గమనించావు అని అడుగుతాం. అడిగితే వెంటనే ఆ పిల్లవాడు ఏం చెప్తాడంటే, సార్ ఒకరిని విడిచిపెట్టి ఇంకొకరిని బడ్జ్ అనిపిస్తున్నారు అంటే. రెండో వాడు ఏం చెప్తాడు, నాకు 4వ నెంబర్ వచ్చినోడికి మధ్యలో ఒకడున్నాడు, 4 6 వచ్చినోడి మధ్యలో ఒకడున్నారు అంటే సమానంగా మా మధ్యలో ఒక్కొక్కడు అలా మిస్ చేసుకుంటాం. అంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ బడ్జ్ అన్నాం. దీని నుంచి మనం ఏం చెప్పాలి, ఇదేరా 2 యొక్క మల్టిపుల్స్. మీరు ఎలాగైతే ఒకరి తర్వాత ఒకరిని విడిచిపెట్టి ఒకరు ఎలాగైతే చదివారో మల్టిపుల్స్లో కూడా ఇప్పుడు 2 యొక్క మల్టిపుల్స్ అడిగితే 2 1s 2 2 2s 4 అంటే 3ని వదిలేస్తాం. తర్వాత 5ని వదిలేసి 6 చెప్తాం. ఇప్పుడు 3 యొక్క మల్టిపుల్స్ కావాలనుకో మళ్ళీ గ్రూప్గా కూర్చోబెట్టి ఏం చేస్తాం, 3 అనేవాడు 1 2 3 అనే నెంబర్ వచ్చినోడిని బడ్జ్ అనాలి. తర్వాత 4 5 వాడు 4 5 అని చదువుతాడు. మళ్ళీ 6 వచ్చినోడు బడ్జ్ అనాలి. తర్వాత 7 8 నెంబర్స్ చదువుతారు. 9 వచ్చినోడు బడ్జ్ అనాలి. మళ్ళీ వాడిని పిలిచి ఏం చెప్తాం, మీ మధ్యలో ఎంతమంది ఉన్నారు, ఇద్దరు ఉన్నారు అంటే నువ్వేం గమనించావు, ఈ సమానంగా నాకు వాడికి మధ్యలో 2 ఉన్నారు, మళ్ళీ వాడికి ఇంకొకరికి మధ్యలో 2 ఉన్నారు అంటే సమానంగా ఉన్నారు. దీని నుంచి ఒకటే మనం నేర్పించేది,
ఏం నేర్పిస్తాం బడ్జ్ గేమ్ ద్వారా? మల్టిపుల్స్ నేర్పిస్తాం. అప్పుడు పిల్లోడు యాక్టివిటీలో ఉంటాడు కాబట్టి వాడికి కూడా అర్థమయ్యేది ఏంటి, ఓహో మల్టిపుల్స్లో సమానంగా డివైడ్ అవుతుంది, సమానంగా ఉంటారు. ఇప్పుడు నాకు వాడికి మధ్యలో ఇద్దరు ఉన్నారు, ఆరోడు ఆడుకుంటాడు. 9వ వాడు కూడా ఏమనుకుంటాడు, 6కి 9కి మధ్యలో కూడా మేమిద్దరం ఉన్నాం. 12వ వాడు ఏమనుకుంటాడు, 9కి 12కి మధ్యలో కూడా 10, 11 ఇద్దరే ఉన్నారు. అంటే మల్టిపుల్స్ అని అంటే 3తో ఇప్పుడు 3 టేబులే అని వాడికి అర్థమవుతుంది. ఈ గేమ్ మనకంత యూస్ కాదు, జస్ట్ అడగొచ్చు ఎగ్జామ్లో. ఏ గేమ్ ద్వారా, మనకు ఆల్రెడీ టెక్స్ట్ బుక్లో మెన్షన్ చేశారు కాబట్టి, ఏ గేమ్ ద్వారా మల్టిపుల్స్ అనే కాన్సెప్ట్ని పిల్లలకి మనం నేర్పిస్తాం అని అడిగితే బడ్జ్ అనే గేమ్ ద్వారా నేర్పిస్తాం. ఇంతటితో మల్టిపుల్స్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమైపోయింది. నెక్స్ట్ మల్టిపుల్స్కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ మల్టిపుల్స్కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్. 16 యొక్క 9వ గుణిజం టెక్స్ట్ బుక్లో అనేసాము. 16 యొక్క 9వ గుణిజం, ఫైండ్ ద 9th మల్టిపుల్ ఆఫ్ 16. ఇంత సింపుల్గా అయితే మనకి ఇవ్వరు ఎగ్జామ్లో, ఒకవేళ ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం. 16 యొక్క 9వ గుణిజం అన్నాడు. ఇప్పుడు 16 యొక్క 1వ గుణిజం అంటే 16 1ల 16, అదేగా ఫస్ట్ 16. ఇప్పుడు 16 2ల 32, అంతేనా? ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతా, 16, 32, 48 అలాగా మల్టిపుల్స్ రాసుకుంటాం, గుణిజాలు రాసుకుంటాం. నేనేమంటా 16 యొక్క మొదటి గుణిజం ఏంటి అని అడిగితే నువ్వు 16 అంటున్నావా లేదా? ఆ 16 రావటానికి నువ్వేం చేసావు, ఆ 16కి ఇచ్చిన సంఖ్యకు లేదు 16 యొక్క రెండో గుణిజం ఏంటి అని అడిగా, నువ్వు 32 అని చెప్పావు. ఎలా చెప్పావు? ఇచ్చిన సంఖ్య యొక్క రెండో గుణిజం కదా అడిగింది, అందుకని ఆ సంఖ్యతో నేను 2ని గుణిస్తే 32 వచ్చింది. అంతేనా కదా? ఇప్పుడు 16 యొక్క 9వ గుణిజం అంటే 16 × 9 చేయటమే అంతే. ఇక్కడ 16 యొక్క రెండవ గుణిజం ఎంత అంటే నువ్వు 32 అన్నావు. ఇది ఎలా వచ్చింది? ఇచ్చిన సంఖ్య 16 కాబట్టి 16తో నువ్వు ఎన్నో గుణిజం అడిగావు, రెండో గుణిజం అడిగావు కాబట్టి 2తో నేను గుణించా, మల్టిప్లై చేశా. సెకండ్ మల్టిపుల్ అడిగావు కాబట్టి నేను 2తో 16ని మల్టిప్లై చేస్తే 36 వచ్చింది, 32 వచ్చింది, 32 వచ్చింది కాబట్టి 32 సెకండ్ మల్టిపుల్ ఆఫ్ 16 అన్నావు. ఇప్పుడు నేను 9th మల్టిపుల్ అడిగా, 9th మల్టిపుల్ 9వ గుణిజం అడిగా, అంటే 9తో గుణించడమేగా. 16 9లు ఎంత? 144. చాలా సింపుల్. ఆన్సర్ ఏమవుతుంది ఇప్పుడు? 144 ఆన్సర్ అవుతుంది. 144 ఆన్సర్ అవుతుంది. గుర్తుంచుకోండి, ఒక సంఖ్య ఇచ్చి దాని యొక్క 10వ గుణిజం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ 16కి 10వ గుణిజం అడిగారు అనుకోండి, ఇంటూ 10 అంతే. 16 ఇచ్చి 12వ గుణిజం అడిగారు అనుకోండి, ఇంటూ 12. 16 ఇచ్చి 15 గుణిజం అడిగాను అనుకో, ఇంటూ 15. అర్థమైపోయింది అనుకుంటున్నా. నెక్స్ట్ చాలా సింపుల్ కాన్సెప్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది జాగ్రత్తగా చూడండి. 12 యొక్క మొదటి 10 గుణిజాల మొత్తం. ఫైండ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 10 మల్టిపుల్స్ ఆఫ్ 12. 12 యొక్క గుణిజాలు రాసుకుందాం. చూడండి, 12 యొక్క గుణిజాలు ఎలా వస్తాయి? నువ్వు చెప్పావు కదా సార్, 12 ఎక్కడ రాయమని రాసేస్తున్నా. 12 1ల 12, తర్వాత 12 2ల 24, 3ల 36 అండ్ సో ఆన్. 12 10ల 120. ఎందుకని? 10 గుణిజాలు అన్నాడు కదా, మొదటి 10 గుణిజాలు అన్నాడు. 12 మల్టిపుల్స్లో 12 యొక్క గుణిజాల్లో 10వ గుణిజం ఏమవుతుంది? ఇందాకే చెప్పా, ఇంటూ 10 చేయటమే. 12 × 10 120 అవుతుంది. అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు 12 యొక్క మొదటి 10 గుణిజాలు మొత్తం అడిగారు. మొత్తం అంటే యాడ్ చేయాలి. వీటన్నిటిని మనం యాడ్ చేస్తూ కూర్చుంటే మనకి ఎగ్జామ్ టైం కాస్త అయిపోతుంది. మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు 12 యొక్క 10వ గుణిజం అని కనుక అడుగుంటే 12 × 10 వేసి 120 సార్ అని క్లారిటీ చెప్పేసేవాళ్ళం. కానీ ఇక్కడ మనల్ని క్వశ్చన్లు ఏమి అడిగారు? 12 యొక్క మొదటి 10 గుణిజాల మొత్తం అడిగాడు. సమ్ ఆఫ్ ఫస్ట్ 10 మల్టిపుల్స్ ఆఫ్ 12 అని అడిగాడు. ఇప్పుడు చూడండి, నేను ఒక పని చేస్తున్నా లాజిక్గా. ప్రతి దాంట్లో 12 ఉంటుందా లేదా? ఉంటుంది సార్. ఎలా ఉంటుంది అని డౌట్ వస్తే 12 అంటే 12 × 1 ఉందా లేదా? 24 అంటే 12 × ఒక్క నిమిషం 24 అంటే 12 × 2 అని తెలుసు. 36 అంటే 12 × 3 అని, అలాగే అన్సాన్ 120 అంటే 12 × 10 అని. ఇప్పుడు చూడు, ఒకసారి గమనించు, ప్రతి సంఖ్యలో 12 ఉందా లేదా? 12తో పాటు 12 × 1, 12 × 2, 12 × 3, 12 × 4, 12 × 5, 12 × 6 అలా 12 × 10 వరకు ఉన్నాయి. అంతేనా కదా? ప్రతి సంఖ్యలో 12 ఉంది. నేను ఆల్రెడీ గత వీడియోస్లో చెప్పా, ప్రతి సంఖ్యలో 12 ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? 12ని కామన్ తీస్తాం. అంతేనా?
12ని బయటికి తీసాం, కామన్గా తీసాం. ఇక్కడ 1 + 2 + 3 + 4 + 5 + అండ్ సో ఆన్ 10 వస్తుంది. అంతేనా? అండ్ సో ఆన్ ప్లస్ 10. అంతేనా కదా? ఇప్పుడు 12ని నేను కామన్గా తీసా, సమ్ అన్నాడు కాబట్టి మొత్తం అడిగాడు కాబట్టి నేను కూడుతున్నా. ఇప్పుడు ఇవి కూడా మనం యాడ్ చేసుకుంటూ ఉండాలా. 1 + 2 3, 3 + 3 6, 6 + 4 10, 10 + 5 15, 15 + 6 21, 21 + 7 28, 28 + 8 36, అలా మల్టిప్లై అలాగే యాడ్ చేసుకుంటే వెళ్ళాలా? అవసరం లేదు, మనకు తెలిసిందే కదా. మనకి ఏ ఫార్ములా తెలుసు? సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్. సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్. సహజ సంఖ్యలో దేంతో స్టార్ట్ అవుతుంది? ప్రారంభమవుతుంది 1 నుంచి ప్రారంభమై ఇన్ఫినిటీ వరకు ఉంటుంది. ఇప్పుడు 1 నుంచే స్టార్ట్ అయింది కదా, ఫస్ట్ అంటే 1 నుంచే స్టార్ట్ అయింది. n అంటే ఏంటి? n ప్లేస్లో మనం ఎన్ని చివరి నెంబర్ని ప్రతిక్షేపించాలి. అక్కడ n స్థానంలో ఇక్కడ 10ని ప్రతిక్షేపించాలి. అంటే దీన్ని తెలుగులో ఏం చదువుతాం? మొదటి n సహజ సంఖ్యల మొత్తం. మొదటి n సహజ సంఖ్యల మొత్తం ఫార్ములా ఏంటి? n × n + 1/2, n × n + 1/2, n × n + 1/2. ఇది క్లారిటీగా సహజ సంఖ్యల గురించి, నెంబర్ సెట్ గురించి చెప్పేటప్పుడు నేను క్లారిటీగా చెప్తా. ఇప్పుడు ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. సమ్ ఆఫ్ ఫస్ట్ n దాదాపు అందరికీ తెలిసేది. సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ n × n + 1/2. ఇక్కడ n ప్లస్లో ఎవరిని రాసుకోవాలి? 10 రాసుకోవాలి. మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ స్టార్టింగ్ నుంచే ప్రారంభమైంది కాబట్టి, అలా కాకుండా 11 నుంచి స్టార్ట్ అయితే ఈ ఫార్ములా వర్కౌట్ అవ్వదు. మళ్ళీ చెప్తున్నా, స్టార్టింగ్ నుంచి ఇక్కడ న్యాచురల్ నెంబర్స్ అంటే ఎక్కడి నుంచి ప్రారంభం అవుతాయి? 1 నుంచి స్టార్ట్ అవుతాయి సార్. ఎక్కడికి ఎండ్ అవుతాయి? ఇన్ఫినిటీ. ఇప్పుడు నేను 1 నుంచే తీసుకున్నాను కాబట్టే ఈ ఫార్ములా నాకు హ్యాపీగా యూజ్ అవుతుంది. నేను ఈ ఫార్ములాను ఉపయోగించుకోవచ్చు. ఎక్కడి వరకు తీసుకున్నా? 10 వరకే తీసుకున్నా. అంతేగా, వాడు 10 గుణిజాలే కదా అడిగింది. 10 గుణిజాలు అడిగాడు కాబట్టి నేను 10 వరకే తీసుకున్నా. ఇప్పుడు n స్థానంలో నేనేం తీసుకోవాలి? 10 తీసుకోవాలి. ఈక్వల్ టు ఇక్కడ 12 కామన్గా ఉంది కదా, కామన్గా ఉన్నదాన్ని మర్చిపోకండి. 12 ఇది ఎలా కనిపిస్తుంది మనకి? మొదటి 10 సహజ సంఖ్యలు అన్నట్లుగా కనిపిస్తుంది. ఇక్కడ మొదటి n సహజ సంఖ్యలు అంటే n స్థానంలో ఇక్కడ ఉన్న సంఖ్య తీసుకోవాలి. ఈ బ్రాకెట్లో ఉన్నది నాకు ఎలా కనిపిస్తుంది అంటే సమ్ ఆఫ్ ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్ లా కనిపిస్తుంది. మొదటి 10 సహజ సంఖ్యల మొత్తం. మొదటి 10 సహజ సంఖ్యల మొత్తం. మొదటి 10 సహజ సంఖ్యలు ఏంటి? 1 2 3 నుంచి 10 వరకే కదా. వాటి మొత్తం లాగే నాకు ఈ బ్రాకెట్లో కనిపిస్తుంది. కాబట్టి నాకు తెలుసు మొదటి n సహజ సంఖ్యల మొత్తానికి ఫార్ములా తెలుసు. ఆ ఫార్ములాలో n స్థానంలో నేను 10ని ప్రతిక్షేపిస్తున్నా. అర్థమైంది? ఇక n స్థానంలో 10. 10 + 1 అంటే n అంటే 10 + 1/2. నెక్స్ట్ 12 × 2 1s 2 5s. ఇక్కడ 5 × 11 వస్తుంది కదా, ఇంకా డైరెక్ట్ రాసేస్తున్నా. మళ్ళీ రాద్దాంలే. 5 × 11 అంతేనా? ఇప్పుడు 12 × 55. 12 × 55. ఇప్పుడు 5 11s 55. దీన్ని ఎలా రాసుకుంటాం? 55ని ఇది చిన్నవి కాబట్టి మీరు సింపుల్గా చేస్తారు. నేను ప్రాసెస్ చెప్తుంది ఎందుకనంటే రేపు ఎగ్జామ్లో పెద్ద ఇచ్చాడు అనుకోండి. ఎగ్జాంపుల్కి 18 యొక్క మొదటి 12 గుణిజాలు అని అడిగాడు అనుకోండి, లేదు 26 యొక్క మొదటి 12 గుణిజాలు అని అడిగాడు అనుకోండి, అప్పుడు మనకి ఈ ప్రాసెస్ ఉపయోగపడుతుంది. ఇది సింపులే కాబట్టి నువ్వు టేబుల్ అంతా వేసుకొని అన్నిటిని లెక్కేసుకుంటా కూర్చుంటావు. కానీ ఈ ప్రాసెస్ కనుక ఫాలో అయితే వాటన్నిటిని లెక్కేసుకోగా మీకు టైం పట్టే దాంట్లో ఖచ్చితంగా పావు టైంలోనే నువ్వు చేసేస్తావు. అంటే అది 10 నిమిషాలు కనుక పడితే నువ్వు ఈ 2-3 మినిట్స్లోనే చేసేయగలవు. అర్థం చేసుకోండి. అందుకని ఇది గుర్తుపెట్టుకోండి, ఈ లాజిక్ గుర్తుపెట్టుకోండి. మొదటి 10 గుణిజాలు 20 గుణిజాలు 30 గుణిజాలు అడిగాడా, ఏ నెంబర్ యొక్క అడిగాడో దాన్ని కామన్ తీయండి. కారణం ఏంటంటే ప్రతి గుణిజంలో ఆ సంఖ్య ఉంటుంది కాబట్టి ఏ సంఖ్య అడిగాడో దాన్ని కామన్గా బయట రాసుకోండి. ఎన్ని అడిగాడో దాని n స్థానంలో అన్ని రాయండి. ఇక్కడ ఒకవేళ 12 అడుగుంటే 12 × 12 + 1, 20 అడుగుంటే 20 × 20 + 1, 30 అడుగుంటే 30 × 30 + 1 రాసుకుంటాం. రాసుకొని క్యాన్సిల్ అయ్యేవి ఏమైనా ఉంటే క్యాన్సిల్ చేసేసుకుంటాం. క్యాన్సిల్ చేసుకోగా నాకు 12 × 55 వచ్చింది. నేను 55ని 50 + 5గా రాసుకుంటున్నా నా కన్వీనియన్స్ కోసం. తప్పేమైనా ఉందా? 55ని మనం మార్చుకునేటప్పుడు
గత వాల్యూ చెడిపోకుండా మనం మార్చుకోవచ్చు. 1250 సార్ 12 5 సార్ 60 అని నాకు తెలుసు. 60 పక్కన 0 ఉంది కాబట్టి 600 ప్లస్ 12 5 సార్ 60. 600 ప్లస్ 60 అంటే 660 ఆన్సర్ అవుతుంది. ఆన్సర్ ఎంత? 660. ఫస్ట్ మనం ఏం చేస్తాం, సింపుల్గా దేని యొక్క గుణిజాలు అడిగాడో ఆ నెంబర్ని నేను కామన్గా రాసా. ఎన్ని గుణిజాలు అడిగాడో ఆ సంఖ్యను వచ్చేసరికి n స్థానంలో ప్రతిక్షేపించి ఆన్సర్ రాసేసా. వెరీ వెరీ సింపుల్, అలానే ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. ఇక నెక్స్ట్ ఇంతటితో మల్టిపుల్స్ గురించిన గుణిజాల గురించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయిపోయింది. ఇంకా మల్టిపుల్స్ గురించి ఇంకా ఏవీ లేదు, ఇంకా యూజ్ అయ్యేవి ఏమీ లేవు. అసలు అన్ని టెక్స్ట్ బుక్స్లో కవర్ చేసుకుంటూ కంప్లీట్గా మల్టిపుల్స్ని కంప్లీట్ చేసేసుకున్నాం. నెక్స్ట్ ఫ్యాక్టర్స్ గురించి నేర్చుకుందాం. ఫ్యాక్టర్స్నే డివైజర్స్ అంటాం. ఇంకో రకంగా ఫ్యాక్టర్స్నే డివైజర్స్ అనొచ్చు. కారణాంకాలను ఇంగ్లీష్లో వచ్చేసరికి కారణాంకాలు అంటాం. దాన్ని భాజకాలు అని కూడా అనొచ్చు. ఫ్యాక్టర్స్ వెరీ 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 ఇంపార్టెంట్ అండి. బిట్ ఖచ్చితంగా పడుతుంది, దాంట్లో తిరిగేలేదు, బిట్ కన్ఫామ్గా పడుతుంది కాబట్టి జాగ్రత్త వినండి. దానికంటే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ గమనించండి. మన ఛానల్ తరపున కేఎస్ఏ స్టడీస్ అనే యాప్ ఉంది. కేఎస్ఏ స్టడీస్ అనే యాప్ ఉంది, మీ అందరికీ చాలామందికి తెలిసిందే. దీన్ని ప్లే స్టోర్లో కూడా అవైలబుల్గా ఉంది. ప్లే స్టోర్ నుంచి అయినా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లేదనుకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, అక్కడి నుంచి అయినా మీరు ఇన్స్టాల్ చేసుకోండి. మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల ఉపయోగం ఏంటి? ఈ యాప్లో మ్యాథ్స్ క్లాసెస్ ఉన్నాయి. మనం అందించే మ్యాథ్స్ క్లాసెస్ యొక్క ప్రత్యేకతలు కూడా మీకు తెలుసు. బైలింగ్వల్లో ఉంటాయి, అంటే తెలుగు మీడియం వారికి, ఇంగ్లీష్ మీడియం వారికి, బోత్ మీడియం వారికి ఉపయోగపడే విధంగా క్లాసెస్ ఉంటాయి. అలానే 3rd to 8th న్యూ టెక్స్ట్ బుక్స్లోని ప్రతి సమ్ని, ప్రతి విషయాన్ని నీట్గా స్క్రీన్ మీద టెక్స్ట్ బుక్ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. అలానే 9th 10th లింక్ టాపిక్స్ కూడా ఉంటాయి. తర్వాత 0 to హీరో ప్రోగ్రామ్ వీడియోస్ కూడా అందులో ఉంటాయి. అందులో ఆల్రెడీ మిగిలిన మెన్సురేషన్లో ఉన్న టాపిక్స్ కూడా స్టార్ట్ చేసాం. ఇందులో ఓన్లీ నెంబర్ సిస్టమే చెప్తున్నాను. యాప్లో వచ్చేసరికి టెక్స్ట్ బుక్లో ఉన్న లెసన్కి ఏ కంటెంట్ అయితే అవసరమో ఆ కంటెంట్ని నేను 0 to హీరో ప్రోగ్రాంలో అప్లోడ్ చేసి తర్వాత టెక్స్ట్ బుక్లో ఉన్న లెసన్ చెప్తున్నాను, లింక్ ఉంటుందని. అలానే 500 క్వశ్చన్స్ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రీవియస్ ఏపీ టెట్ డిఎస్సి పేపర్స్ కూడా అందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఖచ్చితంగా ఈ క్లాసెస్ మీ ప్రిపరేషన్కి యూజ్ అవుతాయి. ఇప్పటికే చాలామంది తీసుకున్నారు, చాలామంది కూడా ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు మంచిగా. మీరు కూడా తీసుకోండి. అమౌంట్ వచ్చేసరికి 299 రూపీస్, 299 రూపాయలకి మాత్రమే. మళ్ళీ ఫ్యూచర్లో ఖచ్చితంగా ఈ కాస్ట్ పెరుగుతుంది. పెరిగినప్పుడు మీరు ఇబ్బంది పడకుండా ముందే తీసుకునే ప్రయత్నం చేయండి. మళ్ళీ చెప్తున్నా, నేను భరోసా ఇస్తున్నా, నువ్వు ఇచ్చే ప్రతి రూపాయి కంటే కూడా ఎక్కువగా నేను లాభం ఉంటుంది ఆ యాప్లో ఖచ్చితంగా. నాన్ మ్యాథ్స్ విద్యార్థులకు కూడా ఇక డౌట్ ఉండదు మ్యాథ్స్ మీద. కోర్స్ కంప్లీట్ అయ్యేసరికి డౌట్ ఉండదు. కోర్స్ ఎన్ని నెలలు ఉంటుందంటే 12 నెలలు. 12 నెలలు ఉంటుందని చెప్పిన క్లాసెస్ 12 నెలలు నేను చెప్తాను అనుకోకండి. 2-3 నెలల్లో క్లాసెస్ అప్లోడ్ చేయడం కంప్లీట్ అయిపోతుంది. మీరు 12 నెలలు అంటే 1 సంవత్సరం పాటు ఎన్నిసార్లు అయినా మీరు ఆ క్లాసెస్ని వినొచ్చు. అలానే మళ్ళీ చెప్తున్నా, ఒకవేళ సిలబస్ చేంజ్ అయితే టెట్ నోటిఫికేషన్, డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి ఈ లోపు సిలబస్లో ఏమైనా మార్పులు ఉంటే వాటికి సంబంధించిన వీడియోస్ కూడా ఇదే కాస్ట్తో నేను అప్లోడ్ చేస్తాను. అంటే 12 నెలల పాటు నువ్వు మ్యాథ్స్ను ఉచితంగా అప్డేటెడ్ వర్షన్తో వినొచ్చు. టెక్స్ట్ బుక్స్ అన్నిటినీ కూడా ఫాలో అవ్వచ్చు. ఎస్జిటి వారికి 100% యూజ్ అవుతుంది. స్కూల్ అసిస్టెంట్ వారికి 70 to 75% యూజ్ అవుతుంది కాబట్టి వారు కూడా తీసుకునే ప్రయత్నం చేయండి. అలానే తెలంగాణ వారికి కూడా ఈ కోర్స్ యూజ్ అవుతుందండి. తెలంగాణ వాళ్ళు అడిగారు, తెలంగాణ వాళ్ళు కూడా అదే. ఏపీ అయినా తెలంగాణ అయినా మ్యాథ్స్ ఒకటే, నెంబర్స్ చేంజ్ అవుతాయి అంతే, కాన్సెప్ట్ అంతా ఒకటే. కాబట్టి మీరు తీసుకోవాలని ఆలోచన ఉంటే తీసుకోండి. ఇది 0 to హీరో ప్రోగ్రామ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మళ్ళీ చెప్తున్నా, ఈ క్లాసెస్ మీ ప్రిపరేషన్కి అద్భుతంగా యూజ్ అవుతాయి. మీరు నాన్ మ్యాథ్స్ విద్యార్థులు అని భయపడాల్సిన అవసరమే ఉండదు. తర్వాత మన ఛానల్ తరపున తెలుగు ఇంగ్లీష్ నోట్స్ని కూడా ప్రిపేర్ చేయడం జరిగింది. 1st నుంచి 10th క్లాస్ వరకు కంప్లీట్గా ప్రతి ఎగ్జాంపుల్ని, ప్రతి విషయాన్ని కూడా ఆ నోట్స్లో ఆ పీడిఎఫ్లు అవైలబుల్ చేసాం. పీడిఎఫ్ కావాల్సిన వారు కేవలం 200 రూపాయలు మాకు ఫోన్పే చేస్తే చాలు. 200 రూపాయలు ఫోన్పే చేస్తే తెలుగు ఇంగ్లీష్ కంటెంట్కి సంబంధించిన పీడిఎఫ్ మీకు వాట్సాప్ చేస్తాం. ఫోన్పే నెంబర్ వచ్చేసరికి 8125602616. ఈ నెంబర్కి ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేస్తే మీకు పీడిఎఫ్ సెండ్ చేస్తాను. అలానే తెలుగు ఇంగ్లీష్ మెథడాలజీ బిట్స్ కూడా ఉన్నాయి. అవైతే కేవలం 100 రూపాయలే. 1500+ బిట్స్ ఉంటాయి. 1500+ బిట్స్ ఉంటాయి.
కేవలం 100 రూపాయలు మాత్రమే. కంటెంట్ వచ్చేసరికి 200 రూపీస్. తెలుగు ఇంగ్లీష్ రెండు ఉంటాయి. ఇంగ్లీష్ బైలింగ్వల్లో ఉంటుంది, తెలుగులో కూడా మేము దాన్ని అందరికి అర్థం అవ్వాలి అనే ఇంటెన్షన్లో ఇంగ్లీష్ డెఫినేషన్స్ని తెలుగులో కూడా మేము రాసాము. కాబట్టి మీకు క్లారిటీగా యూజ్ అవుతుంది. అది ఆ మెటీరియల్ కూడా తీసుకునే ప్రయత్నం చేయండి. ఇక లేట్ చేయకుండా నెక్స్ట్ కారణాంకాలు, భాజకాలు, ఫ్యాక్టర్స్ ఆర్ డివైజెస్, ఈ కాన్సెప్ట్ చూద్దాం. ఫ్యాక్టర్స్ అని అంటే ఒక సంఖ్యను నిశ్శేషంగా భాగించే సంఖ్యలు ఆ సంఖ్య యొక్క కారణాంకాలు లేదా భాజకాలు అవుతాయి. ఇక్కడ భాగించే అని గుర్తుపెట్టుకోండి. నిశ్శేషంగా భాగించే. అంతకుముందు మల్టిపుల్స్లో మనం ఏం రౌండప్ చేసుకున్నాం, భాగించబడే. ఇక్కడ ఫ్యాక్టర్స్లో వచ్చేసరికి కారణాంకాల్లోకి వచ్చేసరికి భాగించే, అక్కడేమో భాగించబడే, ఇక్కడేమో భాగించే. ఈ రెండింటికి డిఫరెన్స్ మీకు తెలుసు. భాగించబడే అంటే ఇచ్చిన సంఖ్యతో కొన్ని సంఖ్యలు భాగించబడతాయి. భాగించే అంటే ఇచ్చిన సంఖ్యను వేరొక సంఖ్యలు భాగిస్తాయి. అంటే ఎగ్జాంపుల్కి ఏం లేదండి, మల్టిపుల్స్ అంటే ఏ సంఖ్య అడిగితే ఆ సంఖ్య యొక్క టేబుల్స్ మనం ఎక్కాలో మనం అప్పచెప్పేస్తాం. మల్టిపుల్స్ గుణిజాలు అని అంటే. కారణాంకాలు అడిగితే ఇచ్చిన సంఖ్య ఏ ఎక్కంలో ఏ టేబుల్లో నిశ్శేషంగా భాగించబడుతుందో చూడాలి. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాకలాగే 6 ఇస్తున్నా, ఎగ్జాంపుల్కి 6 అంటున్నా. ఇందాక 6 యొక్క గుణిజాలు మనం రాసాం. ఏం రాసాం, 6 యొక్క గుణిజాలు అడిగితే మల్టిపుల్స్ ఆఫ్ 6 అంటే ఏం రాసాం, 6 యొక్క టేబుల్ రాసేసాం. 6, 12, 24, 30, 36 అలా రాసుకుంటూ వెళ్ళిపోయాం. అంతేనా? ఇప్పుడు 6 యొక్క కారణాంకాలు ఇంగ్లీష్లో కూడా చదివి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా. ద నెంబర్స్ విచ్ ఎగ్జాక్ట్లీ డివైడ్స్ ద గివెన్ నెంబర్ ఆర్ కాల్ ఇట్స్ ఫ్యాక్టర్స్ ఆర్ డివైజర్స్. ఇప్పుడు 6 యొక్క గుణిజాలు అడిగితే, మల్టిపుల్స్ అడిగితే నేనేం చేశా, 6 ఎక్కం డైరెక్ట్గా రాసేసుకున్నా. 6 ఎక్కం కాబట్టి మల్టిపుల్స్ ఇన్ఫినిటీగా ఉంటాయి. ఇప్పుడు 6 యొక్క కారణాంకాలు ఫ్యాక్టర్స్ అని అడిగినప్పుడు ఫ్యాక్టర్స్ ఏం చేయాలంటే 6 అనేది ఏ టేబుల్స్లో ఉంటుంది, 1 టేబుల్లో ఉంటుందా ఉండదా, 6 అనేది 1 టేబుల్లో ఉంటుందిగా, 1 6 6 ఉంటుంది సార్. 2 టేబుల్లో ఉంటుందిగా, 2 3 6. 3 టేబుల్లో ఉంటుందిగా, 3 2 6. ఇక 4 టేబుల్లో కానీ 5 టేబుల్లో కానీ ఉంటుందా, ఉండదు సార్. ఇంకా ఏ టేబుల్లో ఉంటుంది, 6 టేబుల్లోనే ఉంటుంది. ఇప్పుడు 6 యొక్క ఫ్యాక్టర్స్ ఆఫ్ 6, 6 యొక్క కారణాంకాలు అడిగితే 1, 2, 3, 6. కారణాంకాలు చేసేటప్పుడు ఒకసారి లాజిక్గా చూడండి. 6 యొక్క కారణాంకాలు అడిగా, ఇది ఏ టేబుల్లో ఉంటుంది, 1 6 6. తర్వాత 2 3 6. అంతేనా, 2 3 6. ఇప్పుడు చూడండి, 1 2 వచ్చింది. 3 ఎటువైపుకి వచ్చింది, ఇటువైపు ఉందా లేదా, ఇటువైపు వచ్చిన తర్వాత మధ్యలో ఉన్న 4 5 నువ్వు మళ్ళీ చూడాల్సిన పనిలా. 4 5ని నువ్వు చెక్ చేయాల్సిన పనేలే. రీజన్ ఏంటి, 3 వచ్చింది, ఇటు తిరిగింది కాబట్టి వెంటనే ఇంకా 6. మళ్ళీ ఇంకోటి చెప్తున్నాను చూడండి, 12 ఉంది. 12కి ఫ్యాక్టర్స్ కావాలి నాకు. 12 1 12 ఏ టేబుల్స్లో క్యాన్సిల్ అవుతుందో చూస్తున్నా. 1 12 తర్వాత 2 6, నెక్స్ట్ 3 4 అన్న. తర్వాత 4 ఇంకా చెక్ చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడ ఉందిగా 4 3 5 చెక్ చేయాల్సిన అవసరం ఉందా, లేదు సార్. రీజన్ ఏంటి, ఇక లేవుగా 5తో రిలేషన్తో. అంటే ఒకసారి ఇలా వచ్చి ఇటు తిరిగిందని అంటే ఇంకా వీటి మధ్యలో ఉన్న నెంబర్స్ని మనం చెక్ చేయాల్సిన అవసరంలా. వీటి మధ్యలో ఉన్న టేబుల్స్ని ఎక్కాలను మనం సరిచూడాల్సిన అవసరం లేదు. 4 తర్వాత ఖచ్చితంగా 6 ఉంటుంది, 6 ఎక్కంలోనే 12 ఉంటుంది. తర్వాత ఇది 6కి 12కి మధ్యలో 7 8 9 10 11 ఉన్నాయి. ఈ 5 ఎక్కాలను నేను చెక్ చేయాల్సిన అవసరమే లేదు. కారణం ఏంటి, 6 తర్వాత ఇక్కడ నాకు కనిపిస్తుంది 12. కాబట్టి 6వ ఎక్కం తర్వాత 12 అనేది మళ్ళీ 12 ఎక్కంలోనే ఉంటుంది. దీని అర్థం ఏంటి, ఒక 12ల 12, 2 6ల 12, 3 4ల 12, మళ్ళీ 4 3 12, 6 2 12, 12 1 12 అని అర్థం. ఇప్పుడు 12ని కాసేపు పక్కన పెడదాం, 6 చూసుకుందాం. ఇప్పుడు మల్టిపుల్స్ అడిగా నేను. 6 యొక్క మల్టిపుల్స్ నువ్వేం చేసావు, 6 అనే నెంబరు ఏ టేబుల్లో ఉంటుందో, ఏ ఎక్కాల్లో ఉంటుందో రాసుకున్నావు. అంటే 6 అనేది ఏ సంఖ్యలతో నిశ్శేషంగా భాగించబడుతుందో రాసావు. అంటే ఈ 6ని నిశ్శేషంగా భాగించే సంఖ్యలేవో రాసావు. అంతేనా? 6ని నిశ్శేషంగా భాగిస్తున్నవి ఏంటి, 1 2 3 6. నిశ్శేషంగా భాగించే, ఎగ్జాక్ట్గా డివైడ్ చేసే కన్ఫ్యూజన్గా ఉంది సార్, వదిలేసే. కన్ఫ్యూజన్గా ఉంటే వదిలేసే.
మళ్ళీ మ్యాథ్స్ కష్టం అని వదిలేస్తావు, మ్యాథ్స్ని వదిలేస్తావు. కన్ఫ్యూజన్గా ఉంటే వదిలేసాయి, లాజిక్గా ఆలోచించు. గుణిజాలు మల్టిపుల్స్ అని అడిగితే ఇచ్చిన సంఖ్య యొక్క టేబుల్ ఎక్కడ రాసేసేయమన్నాడు, రాసే. ఇంకా కన్ఫ్యూజన్ ఏం లేదు దాంట్లో. తర్వాత ఫ్యాక్టర్స్ కారణాంకాలు లేదా భాజకాలు అని ఎవరన్నా అడిగారు అనుకో, ఇచ్చిన సంఖ్య అనేది ఏ అకౌంట్లో నీకు కళ్ళకి కనిపిస్తుందో అది రాయి, అది తెలుసుగా. ఇంక ఇలా గుర్తుపెట్టుకో, భాగించబడే, భాగించే, డివిజిబుల్ బై, డివైడ్స్, ఇవి కన్ఫ్యూజన్గా ఉంది వదిలేసేయి. గుణిజాలు అడిగాడా టేబుల్ రాసేసేయి. కారణాంకాలు అడిగాడా ఆ ఇచ్చిన సంఖ్య ఏ టేబుల్స్తో ఉంటుందో రాయి. 6 అనేది నాకు 4 ఎక్కాల్లోనే కనిపిస్తుంది. 1 ఎక్కంలో, 2 ఎక్కంలో, 3 ఎక్కంలో, 6 ఎక్కంలో మాత్రమే కనిపిస్తుంది. 1 6ల 6, 2 3ల 6, 3 2ల 6, 6 1ల 6. నాకు ఈ 4 ఎక్కాల్లో తప్ప ఇంకా 6 అనేది ఏ ఎక్కంలో కనిపించడంలా. ఇప్పుడు చెప్పు మల్టిపుల్స్ ఇన్ఫైనెట్టా ఫైనెట్టా అంటే అపరిమితమా పరిమితమా? మీకు తెలుసు పరిమితం, అపరిమితం సార్ అని చెప్తావు, అపరిమితం సార్ అని చెప్తావు. ఇప్పుడు దాని నుంచే ఈ పాయింట్ చెప్పు నాకు. కారణాంకాలు అంటే ఫ్యాక్టర్స్, భాజకాలు పరిమితమా అపరిమితమా? పరిమితం. ఫైనెట్ అంటాం ఇంగ్లీష్లో. రీజన్ ఏంటి? ఎన్ని ఉంటున్నాయో నువ్వు చెప్పగలుగుతున్నావు కదా. ఇప్పుడు 6 యొక్క ఫ్యాక్టర్స్ ఎన్ని? 4 సార్. చెప్పావా లేదా 4 ఉన్నాయని? ఇప్పుడు 6 యొక్క గుణిజాలు ఏంటి? మల్టిపుల్స్ ఎన్ని ఉన్నాయి చెప్పగలుగుతున్నావా? ఇన్ఫైనెట్ ఉంటున్నాయి కదా, అది అపరిమితం. ఇక్కడ 6 యొక్క కారణాంకాలు అడిగితే ఎన్ని ఉన్నాయని అడిగితే నువ్వు కళ్ళు మూసుకొని 4 ఉన్నాయని చెప్పావు. ఇప్పుడు నేను 12 యొక్క కారణాంకాలు అడిగా. 1 12ల 12, 2 6ల 12, 3 4ల 12 అంటే 1 2 3 4 5 6 6 ఉన్నాయి సార్ కారణాంకాలు అని చెప్పావా లేదా? కౌంట్ చేసి చెప్పగలిగావు కాబట్టి అది ఫైనెట్. పరిమితం అంటేనే ఎన్ని ఉన్నాయో మనం చెప్పగలుగుతున్నాం. అపరిమితం అంటే ఎన్ని ఉన్నాయో చెప్పలేము. గుణిజాలను మల్టిపుల్స్ ఎన్ని ఉంటాయో మనం చెప్పలేము కాబట్టి అది అపరిమితం. కారణాంకాలు ఎన్ని ఉంటాయో మనం చెప్పగలం కాబట్టి ఇది పరిమితం. మల్టిపుల్స్ ఇన్ఫైనెట్, ఫ్యాక్టర్స్ ఫైనెట్. అర్థమైపోయింది మనకి. తర్వాత ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్ అంటే జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి. 1 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ఎవ్రీ నెంబర్. ప్రతి సంఖ్యకు 1 అనేది ఒక కారణాంకం అవుతుంది. అంతేనే కాదా? ప్రతి సంఖ్య 1 ఎక్కంలో ఉంటుందా లేదా? 200 ఉంటుందా? ఉంటుంది కదా సార్. 1 200 సార్ 200. 2000 ఉంటుందా? ఉంటుందిగా. 1 × 2000 అంటే 1వ ఎక్కంలో ప్రతి సంఖ్య ఉంటుంది. అంతేగా ఇక్కడ నేను రాసింది. అంటే దీన్ని తెలుగులో ఏం చదువుతాం? ప్రతి సంఖ్యకు 1 ఒక ఫ్యాక్టర్ అవుతుంది. 1 అని అంటే 1 టేబుల్ గుర్తుపెట్టుకోండి. 1 అనే నెంబర్. ప్రతి సంఖ్యకు 1 అనేది ఒక కారణాంకం అవుతుంది. ఇక్కడ 1 అని అంటే 1 అనే సంఖ్య గుర్తుపెట్టుకోండి. 1 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ఎవ్రీ నెంబర్. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్. ఎవ్రీ నెంబర్ ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. ఇదే మల్టిపుల్లో కూడా రాసా, మీకు గుర్తుందో లేదో. ఎవ్రీ నెంబర్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ అన్న అంటే ప్రతి సంఖ్య దానికదే ఒక గుణిజం అని అర్థం. ఇక్కడ ఫ్యాక్టర్ కూడా అంతే. ఎవ్రీ నెంబర్ ప్రతి సంఖ్య దానికదే ఒక కారణాంకం. ఇప్పుడు 6 యొక్క కారణాంకాలు చూస్తే 6 ఉందా లేదా? ఉందిగా. 1 ఉందా లేదా? ఉందిగా. 12 కారణాంకాలు చూస్తే 1 ఉందిగా, అక్కడ ఉంది. 12 కూడా ఉందిగా, ఉంది. నెక్స్ట్ ఇక్కడ నేను 18 చేస్తున్నా. 18 యొక్క కారణాంకాలు చెప్పన్నా. 1 18ల, తర్వాత 2 9ల, తర్వాత 3 6ల. ఇంకా 4వ దాంట్లో పోతుందా? లేదు. 4 ఎక్కం లేదు, 5 ఎక్కంలో లేదు. నేను ఇలాగ ఎందుకు రాసుకుంటున్నా మీకు ఎలానో అర్థమైపోయింది. ఇక్కడ రాక వెళ్ళా, 4 5 చెక్ చేశా. 4 ఎక్కంలో 5 ఎక్కంలో 18 పోదు. నేను ఇంకా మళ్ళీ తిరిగి 6 ఎక్కం దగ్గరికి వెళ్ళాను కాబట్టి ఇంకా నువ్వు మధ్యలో ఉన్న ఇక్కడ 6కి 9కి మధ్యలో ఉన్న 7 8 నువ్వు చెక్ చేయాల్సిన అవసరంలా. 9కి 18కి మధ్యలో ఉన్న 10 నుంచి 17 ఎక్కాలను మళ్ళీ నువ్వు చెక్ చేయాల్సిన పనిలా. 6 వచ్చిందా, ఇంకా డైరెక్ట్గా 9 18. మొత్తం దీనికి ఎన్ని కారణాంకాలు ఉంటాయి? 6 కారణాంకాలు ఉంటాయి సార్. దీంట్లో కూడా 1 ఉందా లేదా? ఉంది. 18 ఉందా లేదా? ఉంది. దానికి అదే అని అంటే ఇచ్చిన సంఖ్య అదే ఇక్కడ రిపీట్ అవుతుంది. 18కి 18 అనేది ఒక కారణాంకం, 18కి 1 కూడా ఒక కారణాంకం. అది ఈ 2 పాయింట్లు. ఇవి 2 వెరీ వెరీ ఇంపార్టెంట్. జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి.
కారణాంకాలు ఎన్ని ఉంటాయో నేను చెప్పగలను, కాబట్టి కారణాంకాల పరిమితం ఫైనెట్. తర్వాత కారణాంకాలలో 1 అనేది ప్రతి సంఖ్యకు ఒక కారణాంకమే. 1 అనేది ప్రతి సంఖ్యకు ఒక కారణాంకమే. తర్వాత ప్రతి సంఖ్యకు దానికదే ఒక కారణాంకం. ఇక్కడ 6కి 6 ఎలా కారణాంకమైందో, 18కి ఇక్కడ 18 ఎలా కారణాంకమైందో, అలాగే 12కి 12 కారణాంకాల్లో 12 ఉంటుంది. తర్వాత 20 యొక్క కారణాంకాల్లో 20 ఉంటుంది. 24 యొక్క కారణాంకాల్లో 24 ఉంటుంది. ఇంకా అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ ఇవి రాసుకోవాలనుకుంటే వీడియోని పాస్ చేసుకొని రాసుకునే ప్రయత్నం చేయండి. వీటిని రఫ్ చేస్తున్నా. ఇంకొక కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పి నేను వీడియోని క్లోజ్ చేస్తున్నా. అలానే నేను వీటిని టేబుల్స్ రూపంలో ఎందుకు రాస్తున్నా, ఒకసారి ఇటువైపు వెళ్ళి తిరిగి గనక వెనక్కి చూస్తే ఇంకా నువ్వు మధ్యలో ఉన్న టేబుల్స్ని చూడాల్సిన పనిలా, దానికోసమే నేను రాస్తున్నా. ఇప్పుడు 6 యొక్క మల్టిపుల్స్ చూసాం కదా మనం, 6 యొక్క మల్టిపుల్స్. దీని నుంచి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్దాం. 1 2 3 6 అని మనకు అర్థమైపోయింది. 4 మల్టిపుల్స్ కాదు, ఫ్యాక్టర్స్ ఇందా మల్టిపుల్స్ అని ఉంటా, కరెక్ట్ చేసుకోండి. 6 యొక్క కారణాంకాలు చూసాం, 4 ఉన్నాయి. ఇప్పుడు 1 చూడండి, చిన్న కారణాంకం అని ఎవరిని అంటాం? 1ని అంటాం. ప్రతి సంఖ్యకు 1 చిన్న కారణాంకం ఖచ్చితంగా ఉంటుంది. స్మాలెస్ట్ ఫ్యాక్టర్ 1. తర్వాత పెద్ద కారణాంకం, పెద్ద అని అంటే లార్జెస్ట్ ఫ్యాక్టర్ 6ఏగా దీనికి. అంటే దీని అర్థం ఏంటి? ఇట్ సెల్ఫ్, దేనికదే. ఇవి 2 వెరీ 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 ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. ఫ్యాక్టర్స్లో స్మాలెస్ట్ ఫ్యాక్టర్, ఏ సంఖ్యకైనా చిన్న కారణాంకం ఏముంటుంది? 1. తిరిగేలేదు దాంట్లో. నెక్స్ట్ ఏ సంఖ్యకైనా పెద్ద కారణాంకం ఎవరు ఉంటాడు? వాడికడే. ఇప్పుడు 12 యొక్క కారణాంకాల్లో పెద్ద కారణాంకం ఏది? 12. 18 యొక్క కారణాంకాల్లో పెద్ద కారణాంకం ఏది? 18. 20 యొక్క 20 ఫ్యాక్టర్స్ ఆఫ్ 20లో లార్జెస్ట్ ఫ్యాక్టర్ ఏంటి? 20a. ఫ్యాక్టర్స్ ఆఫ్ 20లో స్మాలెస్ట్ ఫ్యాక్టర్ ఏంటి? 1. లార్జెస్ట్ ఫ్యాక్టర్ ఏంటి? 20. 25 యొక్క కారణాంకాలలో 25 యొక్క భాజకాలలో చిన్న కారణాంకం ఏంటి? 1. మరి పెద్ద కారణాంకం ఏంటి? ఇచ్చిన సంఖ్య అని చెప్పినవు కదా సార్ నువ్వు, అందుకని 25 అంతే. ఇట్ సెల్ఫ్, దానికదే పెద్ద కారణాంకం అవుతుంది, 1 చిన్న కారణాంకం అవుతుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకో విషయం ఇందాక మల్టిపుల్స్లో చెప్తా, ఆ విషయం కూడా చెప్పా. ఇప్పుడు కారణాంకాల విషయంలో చూడండి. ఒక సంఖ్య యొక్క కారణాంకాలు ఆ సంఖ్య కంటే కూడా తక్కువగా అయినా ఉంటాయి, లేదా ఆ సంఖ్యతో సమానంగా అయినా ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఫ్యాక్టర్స్ ఆఫ్ ఏ నెంబర్ ఆర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు దట్ నెంబర్. ఫ్యాక్టర్స్ ఆఫ్ ఏ నెంబర్ ఆర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు దట్ నెంబర్ అంటే ఒక సంఖ్య యొక్క కారణాంకాలు దానితో సమానంగా అయినా ఉంటాయి. ఇక్కడ చూడండి, 6 యొక్క కారణాంకాలు చూసా, 6తో సమానంగా ఉందా లేదా? ఉంది సార్. తర్వాత నువ్వేం చెప్పావు? దానికంటే తక్కువగా ఉంటాయి అన్నావు. అంటే ఆ సంఖ్య కంటే తక్కువగా ఉందా లేదా? 6 కంటే 3 తక్కువేగా, 2 తక్కువేగా, 1 తక్కువేగా. ఇక 6 కంటే ఎక్కువ వచ్చే కారణాంకాలు నీకేమైనా ఉన్నాయా? లేవు. 6 కంటే పెద్ద కారణాంకాలు నీకేమైనా ఉన్నాయా? లేవు. ఇక్కడ ఏమైనా కనిపిస్తున్నాయా? కనిపించడం లేదు సార్. అదే నేను చెప్పింది. ఒక సంఖ్య యొక్క కారణాంకాలు ఎప్పుడూ కూడా దానితో సమానంగా అయినా ఉంటుంది, లేదా దానికంటే చిన్నగా అయినా ఉంటుంది. సమానంగా ఉంటుంది, అలానే దానికంటే చిన్నగా ఉంటుంది. ఫ్యాక్టర్స్ ఆఫ్ ఏ నెంబర్ ఆర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు దట్ నెంబర్. ఇప్పుడు 12 యొక్క కారణాంకాలు రాసావనుకో, 12 ఉంటుందా సమానంగా? దానికంటే తక్కువ ఉన్న 1, 2, 3 ఇవన్నీ ఉంటాయిగా. 12 తర్వాత వచ్చేది ఏమైనా ఉందా? లేదు సార్. దీంతో ఫ్యాక్టర్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా రెగ్యులర్గా మనం వినేవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇంకొకసారి ఫైనల్ రివిజన్. ఫ్యాక్టర్స్ అని అంటే ఇచ్చిన సంఖ్య ఏ టేబుల్స్తో క్యాన్సిల్ అవుతున్నాయో చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్నాను సార్. ఎన్ని ఉంటాయో నేను చెప్పగలుగుతున్నాను కాబట్టి అది పరిమితం, ఫైనెట్, నాకు ప్రాబ్లం లేదు దాంట్లో. తర్వాత ఈ ప్రతి సంఖ్యకు చిన్న ఫ్యాక్టర్, స్మాలెస్ట్ ఫ్యాక్టర్, చిన్న కారణాంకం ఏమవుతుంది? 1 అవుతుంది. ప్రతి సంఖ్యకు పెద్ద కారణాంకం లార్జెస్ట్ ఫ్యాక్టర్ ఏమవుతుంది? దానికదే, ఇట్ సెల్ఫ్. తర్వాత 1 అనేది ప్రతి సంఖ్యకు కారణాంకంగా ఉంటుంది. తర్వాత ప్రతి సంఖ్యకు దానికదే ఒక కారణాంకం. అర్థమైంది. నెక్స్ట్
ఏ అపక్రమ కారణాంకాలు, క్రమ కారణాంకాలు ఇవి చాలామంది నాకు తెలిసి విని ఉండరు, కాబట్టి కొంచెం జాగ్రత్తగా వినండి. ఆరు యొక్క ఫ్యాక్టర్, నేను ఆరు ఎందుకు తీసుకున్నా అంటే ప్రతిసారి నీకు క్లారిటీగా అర్థమవుతుందని, కన్ఫ్యూజ్ అవ్వకుండా. నీ ఇష్టం, నువ్వేది తీసుకున్నా ప్రాబ్లం లేదు. ఇక్కడ ఆరు అనే ఫ్యాక్టర్స్లో నాకు ఏమేమి కనిపిస్తున్నాయి? 1, 2, 3, 6. ఇప్పుడు 1, 6, 1, 6, 1, 6ని అంటే ప్రతి సంఖ్యకు కామన్గా ఉండేది ఏంటి? 1 అనేది ఒక ఫ్యాక్టర్, అంతేనా? ప్రతి సంఖ్యకు 1 అనేది ఒక ఫ్యాక్టర్గా ఉంటుంది. తర్వాత ప్రతి సంఖ్యకు దానికదే ఒక ఫ్యాక్టర్ కదా, కాబట్టి అవి రెండింటిని అపక్రమ కారణాంకాలు, ఇంప్రాపర్ ఫ్యాక్టర్స్ అని పిలుస్తాం. ఇంప్రాపర్ ఫ్యాక్టర్స్, అపక్రమ కారణాంకాలు అని వేటిని అంటాం. 1 అలానే ఇట్ సెల్ఫ్. ఇక్కడ నేను 6 ఎందుకు రాసా? నేను 6 యొక్క కారణాంకాలు తీసుకున్నాను కాబట్టి 6 రాసా. ఒకవేళ 12 తీసుకొని ఉంటే ఇక్కడ 12 రాసేవాడిని. అర్థమైంది అనుకుంటున్నా. అంటే దీన్ని ఎలా రాయొచ్చు? 1 అలానే ఇట్ సెల్ఫ్, దానికదే. 1 అలానే అపక్రమ కారణాంకాలు, ఒక సంఖ్య యొక్క అపక్రమ కారణాంకాలు, ఇంప్రాపర్ ఫ్యాక్టర్స్ అని వేటిని అంటాం? 1 అండ్ ఇట్ సెల్ఫ్. ఇక్కడ నేను 6 ఎందుకు రాసా? నేను 6 యొక్క ఫ్యాక్టర్స్, కారణాంకాలు చూశాను కాబట్టి నేను 6 రాసా. ఒకవేళ 12 కనుకైతే 1, 12 అయ్యేది. 18 అయితే 1, 18 అయ్యేది. 15 అయితే 1, 15 అయ్యేది. అర్థమైంది? ఇప్పుడు అపక్రమ కారణాంకాలను వేటిని అంటాం? 1 మరియు దానికదే. 1 అండ్ ఇట్ సెల్ఫ్. దానికదే అంటే దేనికది? ఇచ్చిన సంఖ్యకు దానికదే అని. ఏ సంఖ్య అయితే ఇస్తాడో ఆ సంఖ్య అని అర్థం. తర్వాత క్రమ కారణాంకాలు ఏంటి? 1 అండ్ ఇట్ సెల్ఫ్ ఇక్కడ అయిపోయినాయిగా. ఇక మిగిలి ఏమున్నాయి? ఇవి రెండేగా మిగిలి ఉన్నాయి. 2, 3 అవుద్ది. ఒకవేళ 12 కనుకోండి, 12 కారణాంకాలు ఏమేమి ఉంటాయి? 1, 2, 3, 4, 6, 12 కదా. 1, 12 ఈ రెండు ఏమవుతాయి? ఈ రెండు వచ్చేసరికి ఇంప్రాపర్ ఫ్యాక్టర్స్ అవుతాయి, అంతేనా? ఇంప్రాపర్ ఫ్యాక్టర్స్ అంటే అపక్రమ కారణాంకాలు. మిగిలిన ఏమేమి ఉన్నాయి? 2, 3, 4, 5 మిగిలి ఉన్నాయి కదా, అవి ప్రాపర్ ఫ్యాక్టర్స్ అవుతాయి, అంటే క్రమ కారణాంకాలు అవుతాయి. ఇక్కడ 6లో మిగిలి ఉన్నాయి ఎవరు? నాకు 1 అండ్ ఇట్ సెల్ఫ్ కాకుండా మిగిలి ఉన్న టేబుల్స్ ఏంటి? 2, 3. మిగిలి ఉన్న సంఖ్యలు ఏంటి? 2, 3. ఈ 2, 3ని క్రమ కారణాంకాలు, ప్రాపర్ ఫ్యాక్టర్స్ అంటాం. అలానే 1 అండ్ ఇట్ సెల్ఫ్ని అపక్రమ కారణాంకాలు, ఇంప్రాపర్ ఫ్యాక్టర్స్ అంటాం. ఇంతటితో ఫ్యాక్టర్స్కి సంబంధించిన డెఫినేషన్ అలానే ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కూడా అయిపోయింది. ఇప్పటికే 50 మినిట్స్ దాటిపోయింది. అయినా పర్లేదు, క్లాస్ చాలామంది రిక్వెస్ట్ చేశారు, టైం పెరుగుతుందని మీరు ఆపకండి సార్, కంప్లీట్గా చెప్పండి అని, అందుకని చెప్తున్నాను. ఇంక ఈ 2 సమ్ములు అయితే క్లియర్. ఫ్యాక్టర్స్, మల్టిపుల్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ కాన్సెప్ట్ 3 ఉన్నాయి. ఈ 3 సమ్ములు చెప్పుకుంటే క్లియర్ అవుతుంది. గంట దాటిపోద్ది, అయినా పర్లేదు వినండి. మనం కాన్సెప్ట్ నేర్చుకుంటున్నాం కాబట్టి టైం గురించిన ఆలోచన మనం పెట్టుకోకూడదు. ఖచ్చితంగా ఈ 3 సమ్ముల నుంచి బిట్ కన్ఫామ్గా పడుతుంది, గుర్తుపెట్టుకోండి. ఈ 3 సమ్ములే వస్తాయంటే ఈ నెంబర్లే వస్తాయి అనుకోకండి. ఈ మోడల్లో ఖచ్చితంగా బిట్ వచ్చే మోడల్ ఇది, గుర్తుపెట్టుకోండి. 180 యొక్క కారణాంకాల సంఖ్య, ద నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 180. 180 చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఒక సంఖ్యలో ఎన్ని కారణాంకాలు ఉంటాయి అని అడిగితే, ఇప్పుడు చిన్న సంఖ్య అనుకోండి, 6 అనుకోండి, 1, 2, 3, 6, 4 ఉంటాయి సార్ అని చెప్తావు. 12 అనుకో, 1, 2, 3, 4, 6, 12, 6 ఉంటాయి సార్ అని చెప్తావు. 18 అనుకో, 6 ఫ్యాక్టర్స్ ఉంటాయి సార్ అని లెక్కేసుకొని చెప్తావు. ఇప్పుడు 180 అంటే ఎన్నిసార్లు లెక్కేసుకుంటాం మనం? లెక్కేసుకోలేం కదా, కష్టం కదా. ఇప్పుడు కారణాంకాల సంఖ్య అడగొచ్చా? అడగొచ్చు. ఎందుకని? ఫ్యాక్టర్స్ పరిమితం కదా, ఫైనైట్ కదా. ఫ్యాక్టర్స్ ఎన్ని ఉంటే మనం చెప్పగలం. ఇప్పుడు 180 యొక్క కారణాంకాలు ఎన్ని ఉంటాయో మనం చెప్పగలం. ఇప్పుడు ఫస్ట్ దీనికి ఇది వెరీ 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 ఇంపార్టెంట్ మోడల్ అని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఒక సంఖ్య ఇచ్చి ఆ సంఖ్య యొక్క కారణాంకాల సంఖ్య అని అడిగితే, కారణాంకాల సంఖ్య అని అడిగితే ఫస్ట్ నువ్వేం చేయాలి? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ప్రైమ్ నెంబర్స్ అంటే 1 అండ్ ఇట్ సెల్ఫ్ ఫ్యాక్టర్స్ కాకుండా, అంటే కేవలం 2 ఫ్యాక్టర్స్ ఉన్నదాన్నే ప్రైమ్ నెంబర్స్ అంటాం. ప్రైమ్ నెంబర్స్ ప్రధాన సంఖ్యలు అని వేటిని అంటాము అని అంటే, ఏ సంఖ్యకైతే కేవలం 2 కారణాంకాలు, ఆ 2 కారణాంకాలు కూడా 1 మరియు దానికదే ఉంటుందో ఆ సంఖ్యను ప్రధాన సంఖ్యలు, ప్రైమ్ నెంబర్స్ అంటాం. ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్, ప్రధాన సంఖ్యలు వాటి గురించి వచ్చినప్పుడు తర్వాత క్లాసెస్లోనే చెప్తా, అప్పుడు క్లారిటీగా చెప్తా. ఇక్కడ నువ్వు గుర్తుంచుకోవాల్సింది ఏంటి? ఏ సంఖ్యకైతే 2 కారణాంకాలు ఉంటాయో ఆ సంఖ్యను ప్రధాన సంఖ్యలు అని అంటాం. ఏ నెంబర్కి అయితే ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయో అవి కూడా 1 అనేది ప్రతిదానికి ఫ్యాక్టర్ అవుతుందని చెప్పాను కదా,
1 దానికి అదే, ఈ 2 ఫ్యాక్టర్స్ మాత్రమే కలిగి ఉన్న సంఖ్యను నేను ప్రైమ్ నెంబర్ అంట అని గుర్తుపెట్టుకో. ఇప్పుడు 2కి 1 టేబుల్లో 2 టేబుల్లో తప్ప ఏదైనా టేబుల్లో క్యాన్సిల్ అవుతుందా? అవ్వదు సార్. ఇప్పుడు 3 ఉంది, 3 అనేది 1 టేబుల్లో 3 టేబుల్లో తప్ప ఏమైనా క్యాన్సిల్ అవుతుందా? అవ్వదు సార్. 5 ఉంది, 5కి ఫ్యాక్టర్స్ ఏంటి? 1 5 తప్ప ఇంకేమైనా ఉందా? 1 టేబుల్లో 5 టేబుల్లో తప్ప ఇంకేమైనా క్యాన్సిల్ అవుతుందా? అవ్వదు సార్. కాబట్టి వీటిని ప్రైమ్ నెంబర్స్ అంటాం, ప్రధాన సంఖ్యలు అని అంటాం. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి అంటే ప్రైమ్ నెంబర్స్తో మనం ఫ్యాక్టరైజేషన్ చేయాలి. తర్వాత ప్రధాన కారణాంకాల పద్ధతి. 2 టేబుల్లో 2 9s 18 అంతేగా, ఇక 0 ఉంది కాబట్టి 0. తర్వాత మళ్ళీ 2 టేబుల్తో ఇదంతా కూడా ఇదే భాగాహార పద్ధతే, 180 ఇలా చేయాలి. 2 9s 18 0, ఇక్కడ 0 ఉంది కాబట్టి 0 పెట్టుకో, 0 0 ఇదంతా చేస్తే కూర్చుంటే మనకు అవ్వదు. ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఇలానే చేస్తే చాలా సింపుల్గా ఉంటుంది. 2 9s 18, ఇక్కడ 0 ఉంది కదా 0 దింపుకో, మళ్ళీ 2 టేబుల్తో క్యాన్సిల్ అవుతుంది కదా. నీకు ఆల్రెడీ డివిజిబిలిటీ రూల్స్ చెప్పా. 1s ప్లేస్లో 0 2 4 6 8 5 అంకెలు ఏ అంకె ఉన్నా కానీ 2 అంకెలతో క్యాన్సిల్ అవుతుందని. 2 4s 8 అంతేనా, 9 పోదు కాబట్టి 9 లోపు 2 టేబుల్తో పోయే నెంబర్ ఏంటి? 8. కాబట్టి 2 4s 8. 1 మిగులుతుంది, ఇక్కడ 0 1 ఉంది కదా, 9లో నుంచి 8 పోతే 1, ఇక్కడ 0 ఉంటుంది కదా, అప్పుడు 10 అవుతుంది. 2 5s 10. ఇప్పుడు 2 టేబుల్తో క్యాన్సిల్ అవుతుందా? అవ్వదు. 3 దగ్గరికి వెళ్ళు. 3 1s 3, 4 పోదు కాబట్టి 3 టేబుల్లో 4 కంటే చిన్నది ఏది? 3 1s 3. 4లో 3 పోతే 1 మిగులుతుంది. 1 5 15, 3 5s 15. ఇక 3 టేబుల్తో మళ్ళీ 3 5s 15. ఇక 5 టేబుల్తో 5 1s 5. కారణాంక ప్రధాన సంఖ్యల కారణాంకాల పద్ధతిలో చేసావు. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో నువ్వు ఇవన్నీ చేసావు. ఇప్పుడు ఏమేమి వచ్చినాయి రాసుకో. 180 ఈక్వల్ టు 2లు ఎన్ని వచ్చినాయి? 2 ఉన్నాయి కాబట్టి 2 స్క్వేర్ అని రాస్తున్నా. అర్థమైందిగా ఎందుకు రాసా? మీకు ఆల్రెడీ ఎక్స్పోనెంట్ ఘాతాంకం స్థానంలో ఉన్నది బేసి స్థానంలో ఉన్నదాన్ని అన్నిసార్లు గుణించాలి అని చెప్పి నేను క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేశా. ఇప్పుడు 2 సార్లు ఉంది కాబట్టి 2 పవర్ 2 స్క్వేర్ తర్వాత ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 5 పవర్ 1 అంతేగా. 180 అని అంటే 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 5 పవర్ 1 అంటే వీటన్నిటిని గుణిస్తే మనకు 180 వస్తుంది. ఒకసారి గుణించింది కావాలంటే, నమ్మకం లేకపోతే. తర్వాత వచ్చేసరికి ఏం లేదు, 2 స్క్వేర్ అంటే 4, 2 2s 4, 4 5s 20, ఇక 3 స్క్వేర్ అంటే 9, 29s 180 అంతే కదా. ఇప్పుడు ఇలా చేసిన తర్వాత సింపుల్ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఫస్ట్ నేనేం చేసా, ఇచ్చిన సంఖ్యకు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసి బేసి అంటే భూమి ఘాతాంక రూపంలో నేను రాసుకున్నా. ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో నేను రాస్తే నాకు ఇక్కడ ఎక్స్పోనెన్స్లో ఎవరెవరు ఉన్నారు? 2 2 1. ఇప్పుడు 2 పవర్లో ఏముంది? 2, దానికి 1 కలుపు అంతేనా. మధ్యలో ఎవరున్నారు? ఇంటూ. తర్వాత ఇక్కడ కూడా 2 కదా, మళ్ళీ 2కి 1 యాడ్ చేయి, మధ్యలో ఇంటూ ఉంది కాబట్టి ఇంటూ. ఇక్కడ 1 ఉంది, 1కి 1 యాడ్ చేయి. ఇప్పుడు వీటిని సింప్లిఫై చేయి. 2 + 1 3 ఇంటూ 2 + 1 3 ఇంటూ 1 + 1 2, 1 + 1 2. దీన్ని మల్టిప్లై చేసే. 3 3s 9, 9 2s 18. మొత్తం ఎన్ని కారణాంకాలు ఉంటాయి? 181 కారణాంకాల సంఖ్య ఎంత అంటే 18 కారణాంకాలు ఉంటాయి అని రాసేయచ్చు. ఫస్ట్ నేనేం చేశా, అందుకే నేను క్లారిటీగా ఈ సంఖ్య ఒకటే తీసుకున్నా. ఈ మోడల్కి వచ్చి నేను ఒకదాన్నే తీసుకుంటున్నా. అర్థమైంది అనుకుంటున్నా. ఫస్ట్ ఇచ్చిన సంఖ్య యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మనం చేయాలి. ఇచ్చిన సంఖ్యను ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసాం. చేసి ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో ఘాతాంక రూపంలో మార్చుకున్నా. ఘాతాంకంలో ఏ సంఖ్య అయితే ఉందో ఆ సంఖ్యకు నేను 1 కలుపుకుంటూ మధ్యలో ఇంటూ ఉంది కాబట్టి నేను ఇంటూ సింబల్ పెట్టా, గుణించేసా. అర్థమైంది అనుకుంటున్నా. ఇది ఫస్ట్ సమ్కి సంబంధించిన ఆన్సర్. ఇప్పుడు ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి అంటే 18 కారణాంకాలు ఉంటాయి. ఇప్పుడు రెండోది చూడండి. రెండోది ఆల్రెడీ వాళ్ళే చేసి ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో ఇచ్చేసాడు మనకు సింపుల్గా ఉండటానికి. ఏముంది? 11 పవర్ 4 ఇంటూ 5 పవర్ 5 ఇంటూ 3 క్యూబ్. ఇంకా నువ్వు ఆలోచించాల్సిన అవసరం ఏముంది? ఘాతాంక స్థానంలో ఏముంది? 4 ఉంది. ఎక్స్పోనెన్షియల్ ఫామ్ ఎక్స్పోనెంట్ ప్లేస్లో ఏముంది? 4 ఉంది కాబట్టి 4కి 1 కలుపు, మధ్యలో ఇంటూ ఉంది కాబట్టి ఇంటూ. ఇక్కడ 5 ఉంది కాబట్టి 5కి 1ని కలపాలి, యాడ్ చేయాలి, మధ్యలో ఇంటూ ఉంది కాబట్టి ఇంటూ.
3 క్యూబ్లో ఎక్స్పోనెంట్ ప్లేస్లో ఏముంది 3 ఉంది కాబట్టి 3 + 1 అర్థమైంది అనుకుంటున్నా. పవర్లో ఎక్స్పోనెంట్ ప్లేస్లో ఏమైతే ఉందో ఆ నెంబర్కి నేను 1ని కలుపుకుంటూ వెళ్తున్నా. అలానే మధ్యలో ఇంటూ ఉంది కాబట్టి ఇంటూ 4 + 1 5 ఇంటూ 5 + 1 6 ఇంటూ 3 + 1 4 ఒకసారి చూడండి. 5 4 జార్ 5 4 జార్ 20 26 జార్ 120 అంతేగా 2 6 జార్ 12 5 4 జార్ 20 26 జార్ 120 అంటే మొత్తం ఈ సంఖ్యకు సంబంధించి కారణాంకాల సంఖ్య ఎంత ఉంటాయి అంటే 120 కారణాంకాలు ఉంటాయి. 120 కారణాంకాలు ఉంటాయి. ఈ విధంగా ఏ సంఖ్య ఇచ్చినా ముందు మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసి, ఇవన్నీ కూడా ప్రైమ్ నెంబర్సే. ప్రైమ్ నెంబర్స్ ప్రధాన సంఖ్యలు అంటే నేనేం చెప్పా, 2 కారణాంకాలు ఉండాలని చెప్పా. 11కి 1 టేబుల్ ఎక్కంలో 11 ఎక్కంలో తప్ప ఇంకా దేంట్లో బాదు. 5 కూడా అంతే 1 5, 3 కూడా అంతే 1 3. ఒకవేళ ప్రైమ్ నెంబర్స్ కనుక లేకపోతే మనం ప్రైమ్ నెంబర్స్లోకి మార్చుకొని చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 6/4 ఇచ్చాడు అనుకో, 6 అనేది ప్రధాన సంఖ్య కాదు. కారణం ఏంటి, 6కి 1 దానికి అదే కాకుండా ఇంకొన్ని కారణాంకాలు కూడా ఉన్నాయి కాబట్టి దాన్ని ప్రధాన సంఖ్యలోకి మార్చుకోవాలి. 2 × 3గా మార్చుకొని చేయాలి. అవి ఎలా చేయాలనేది యాప్లో నేను 500+ క్వశ్చన్స్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇస్తున్నాను కదా, దాంట్లో ఆ మోడల్స్ ఇస్తా. మీరు ఈ జీరో టు హీరో ప్రోగ్రామ్ యాప్లో ఉండే అన్ని క్లాసెస్ చూస్తే అన్ని అసలు డౌట్ మీరు అడగరు, ఇంకా అడగడానికి ఏముండదు. మీరు అడిగే డౌట్స్ కూడా నేనే క్లారిఫై చేస్తున్నా. ఈ డౌట్ వస్తే ఎలాగా అని. కాబట్టి మీకు డౌట్స్ ఏమి ఉండవు. కాకపోతే మీరు అన్ని క్లాసెస్ రెగ్యులర్గా ఫాలో అవ్వాలి. ఫస్ట్ ఏం చేయాలి, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో చేయాలి. చేసి ఎక్స్పోనెన్షియల్ ఫామ్లోకి మార్చుకున్నా. ఎక్స్పోనెంట్ అంటే ఘాతాంక స్థానంలో ఏ నెంబర్ అయితే ఉందో, లేదంటే ఏ అంకె అయితే ఉందో, ఏ సంఖ్య అయితే ఉందో ఆ సంఖ్యకు నేను 1 కలిపా. ప్రతి ఘాతాంకానికి నేను 1 కలిపా. మధ్యలో ఇంటూ ఉంది కాబట్టి ఇంటూ పెట్టేశా, అంతే. మొత్తాన్ని సింప్లిఫై చేసి మల్టిప్లై చేస్తే నాకు ఆన్సర్ ఇక్కడేమో 18 వచ్చింది, ఇక్కడేమో 120 వచ్చింది. ఇంకా ఫైనల్ క్వశ్చన్ అండి ఈ వీడియోకి, ఫైనల్ క్వశ్చన్. అలానే నెక్స్ట్ అడగటానికి అవకాశం ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్, ఆ కారణాంకాల సంఖ్య ఇప్పటికీ ఆల్రెడీ చాలాసార్లు అడిగి ఉన్నారు కాబట్టి ఇప్పుడు కారణాంకాల మొత్తం అని అడగొచ్చు. కారణాంకాల మొత్తం అని అడగొచ్చు. దీన్ని 2 రకాలుగా చేయొచ్చు. నేను 2 మెథడ్స్ చెప్తా. మీకు ఏ మెథడ్ ఇష్టం ఉంటే ఆ మెథడ్ ఫాలో అవ్వండి. ఫస్ట్ 200కి ఏదైనా 270 అనే సంఖ్య యొక్క కారణాంకాల మొత్తం ఎంత అని అడిగాడు. 270 యొక్క ఫ్యాక్టర్స్, సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 270 అని అడిగాడు. కారణాంకాలు కావాలి అంటే నువ్వు మొత్తం మళ్ళీ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాల్సిందే. 2 టేబుల్తో 2 1 జార్ 2, 2 3 జార్ 6, 2 5 జార్ 10 అంతేగా. ఇంకా 2 టేబుల్తో క్యాన్సిల్ అవుతుందా, అవ్వదు. తర్వాత 3 టేబుల్తో క్యాన్సిల్ అవుతుందా, అవుతుంది. 3 4 జార్ 12, 3 5 జార్ 15, మళ్ళీ 3 టేబుల్తో 3 1 జార్ 3 5 జార్, మళ్ళీ 3 టేబుల్తో 3 5 జార్ 15, 5 1 జార్ 5 అంతేనా. 2 135 జార్ 270. తర్వాత 3 టేబుల్తో 3 4 జార్ 12, 13లో నుంచి 12 తీసేస్తే 1 ఉంటుంది. 1 5 అంటే 15, 3 5 జార్ 15, మళ్ళీ ఇక్కడ 3 1 జార్ 3, 4లో నుంచి 3 పోతే 1 ఉంటుంది. 1 5 15 అంటే 3 15 జార్ 3 15 జార్ 45, 3 5 జార్ 15, తర్వాత 5 1 జార్ 5, ఇంకా 3 5 టేబుల్లో పోతే కాబట్టి 5 1 జార్ 5. ఇప్పుడు 270కి కారణం ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో ఘాతాంక రూపంలో రాద్దాం. 2 ఒకటే ఉంది కాబట్టి ఒకసారి వచ్చింది కాబట్టి 2 ఒకసారి వచ్చింది కాబట్టి ఘాతాంకంలో 1 రాశా. 3 అనేది ఎన్నిసార్లు వచ్చింది, 3 సార్లు వచ్చింది కాబట్టి ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో ఎక్స్పోనెంట్ ప్లేస్లో అంటే ఘాతాంక స్థానంలో నేను 3 రాశా. ఇంటూ 5 ఒకసారి వచ్చింది కాబట్టి 5 ఒకటే రాశా. ఇప్పుడు ఫస్ట్ మెథడ్ చూడండి. ఫస్ట్ మెథడ్ ఏం చేస్తాం, ఇక్కడ ఫస్ట్ 2 కదా ఉంది, 2 పవర్లో ఏముంది 1, 1కి 1 కలిపి ఈ మొత్తంలో నుంచి 1 తీసేసే బై 2 - 1 మొత్తం రాస్తే నీకు అర్థమైపోతుంది. ఇంటూ ఉంది కాబట్టి ఇంటూ మళ్ళీ 3 కదా. నెక్స్ట్ చూస్తే నేను ఎవరిని 3 పవర్లో ఎంత ఉంది 3, దానికి 1 కలిపి వీటి మొత్తంలో నుంచి 1 తీస్తే బై 3 - 1 నెక్స్ట్ 5 ఇంటూ ఇక్కడ 1 + 1 - 1 బై 5 - 1 అంతే. ఇక్కడ ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేద్దాం. అంటే ఇక్కడ నేను ఏం రాశానో మీకు అర్థమైంది. నాకు 2 3 5 అనే ఈ 3 సంఖ్యలే కనిపిస్తున్నాయి. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ప్రధాన కారణాంకాలలో లబ్ధంలో నాకు ఈ 3 అంకెలే కనిపిస్తున్నాయి. 2 3 5
ఏం చేశా, ఫస్ట్ ఎక్స్పోనెన్షియల్ ఫార్ములా రాశాను కదా, ఘాతాంక రూపంలో 1 ఉంది కాబట్టి ఘాతాంకానికి నేను 1 కలిపి వచ్చిన సంఖ్య మొత్తంలో నుంచి నేను 1ని తీసేస్తున్నా, అంతేగా. ఇప్పుడు అర్థమైందా, 2 పవర్ 1 ఉంది ఇక్కడ, 2 పవర్ 1 ప్లస్ 1 మైనస్ 1 చేశా బై నేను 2ని చూస్తున్నాగా 2 మైనస్ 1. ఇక్కడ కూడా అంతే, 3 క్యూబ్, ఈ 3కి నేను 1 కలిపా, అంటే ఘాతాంక స్థానంలో ఉన్న 3కి నేను 1 కలిపా, దాని మొత్తానికి 1ని తీసేస్తున్నా. మళ్ళీ ఇక్కడ 3 ఉంది కాబట్టి 3 మైనస్ 1. ఇది ఎలా రాశానో అర్థమైంది అనుకుంటున్నా. అర్థం కాబట్టి ఒక్కసారి జాగ్రత్తగా లాజిక్గా ఆలోచించే ప్రయత్నం చేయండి. ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 ప్లస్ 1, వీటి మొత్తంలో నుంచి 1 తీసేస్తున్నా. ఇప్పుడు వీటిని సింప్లిఫై చేసే ప్రయత్నం చేద్దాం. చూడండి, 1 ప్లస్ 1 అంటే 2 మైనస్ 1 బై 2 మైనస్ 1 అంటే 1ఏగా, అంతేనా కదా. మళ్ళీ 3 పవర్ 4 అంతేనా, 3 ప్లస్ 1 అంటే 4 మైనస్ 1 బై 3 మైనస్ 1 అంటే 2నేగా, ఇంటూ పెట్టినా ఒకటే పెట్టకపోయినా ఒకటే, పెట్టట్లేదు అనుకోకండి. 5 పవర్ 1 ప్లస్ 1 అంటే 2 మైనస్ 1 బై 5 మైనస్ 1 అంటే 4ఏగా. ఇప్పుడు వీటిని సింప్లిఫై చేద్దాం. 2 స్క్వేర్ అంటే 2 స్క్వేర్ అంటే 4 మైనస్ 1 బై 1 అంటే ఇది సింపుల్గా చేసేయచ్చు, మీకు అర్థం కావాలని ప్రతి స్టెప్ వేస్తున్నా అంతే. 3 పవర్ 4 అంటే 81 అంటే 3ని 4 టైమ్స్ మనం మల్టిప్లై చేయాలి. 3 3 సార్ 9, 9 3 సార్ 27, 27 3 సార్ 81, 81 మైనస్ 1 బై 2 ఇంటూ 5 స్క్వేర్ అంటే 25 మైనస్ 1 బై 4. ఇక్కడ సింప్లిఫై చేసి ఇక్కడ చేస్తున్నాను చూడండి. 4 మైనస్ 1 బై అంటే 3నేగా, 3 బై 1 అన్నా 3నే, ఇంటూ 3 బై 1 అన్నా 3నే, డైరెక్ట్ చేస్తున్నాను చూడండి. 81 మైనస్ 1 అంటే 80 అంతేనా, 80 బై 2 ఎందుకు ఇక్కడ రాస్తాను, ఒక 2 నిమిషాలు పనేగా, కన్ఫ్యూజన్ ఎందుకు, చెప్పేదేదో నీట్గా చెప్పుకుందాం. 25 మైనస్ 1 బై 4 అంటే 24 బై 4 అంతేనా. 81లో నుంచి 1 తీసేస్తే 80 బై 2. ఇక డినామినేటర్ ఎందుకు రాసేస్తాను, నువ్వు హారంలో 1 ఉంది కదా, 1 రాసిన 1 రాకపోయిన 1. ఇక్కడ చూడండి, క్యాన్సిలేషన్ చేస్తే ఏమవుతుంది, 2 1ల 2 40ల అంతేనా. తర్వాత 4 1ల 4 6ల, ఇక ఏం మిగిలింది, 3 ఇంటూ 40 ఇంటూ 6, 3 ఇంటూ 40 ఇంటూ 6. దీన్ని ఎలా మల్టిప్లై చేస్తాం, 3 6 జార్ 18, 18 4 జార్ 72, పక్కన 0 ఉంది కాబట్టి 0 అంటే 720 ఆన్సర్ అవుతుంది. ఆన్సర్ ఎంత అవుతుంది, 720 ఆన్సర్ అవుతుంది. ఇది ఫస్ట్ మెథడ్. మీరు ఒకసారి వీడియో పాస్ చేసుకొని రాసుకోవాలనుకుంటే రాసుకోండి, లేదా స్క్రీన్ షాట్ తీసుకోండి. సెకండ్ మెథడ్ చెప్తా. ఇది రఫ్ చేసేసి చెప్తా. సెకండ్ మెథడ్, ఫస్ట్ మెథడ్లో ఆన్సర్ అంతా 720, సెకండ్ దాంట్లో కూడా అదే వస్తుంది. సెకండ్ మెథడ్ చూడండి, ఈ షార్ట్ కట్ జాగ్రత్త. కాకపోతే మీరు కంప్లీట్గా నన్ను ట్రస్ట్ చేయాలి అంతే. ఇది వచ్చేసరికి నార్మల్ ప్రాసెస్, మన టెక్స్ట్ బుక్లోనే ప్రాసెస్. ఇది వచ్చేసరికి జస్ట్ లాజిక్గా ఆలోచించి ఏ ఫార్ములాస్ను ఉపయోగించుకుని చేస్తున్నాం. మనం ఇప్పటివరకు చెప్పుకున్న ప్రతి ప్రాబ్లం కూడా అంతే, ఫార్ములాస్తో మనకు సంబంధం లేదు. దానికది ఇన్ని ఫార్ములాస్ మనకి ఎందుకు గుర్తుంచుకోవటం, లాజిక్గా చేయాలనే కదా మనం ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది. ఇప్పుడు 2 పవర్ 1 ఉందంటే 2 పవర్ 1 తర్వాత 2 పవర్ 0 అలా రాసుకో, అంటే 1 నుంచి మళ్ళీ రాస్తున్నా, మధ్యలో ఇంటుంది కాబట్టి ఇంటూ, తర్వాత 3 పవర్ 3 కదా ఉంది, 3 పవర్ 3 కదా, తగ్గించుకుంటా వెళ్ళు, 3 స్క్వేర్ 3 పవర్ 1 3 పవర్ 0 అంతేనా కదా. అంటే ఇక్కడ 1 ఉంది కాబట్టి 0 వరకు, పవర్లో 0 వరకు తగ్గించుకుంటూ వెళ్ళు. 0 ఎందుకు సార్, 2 పవర్ 0 అంటే 1 అనేగా. నీకు డౌట్ రావచ్చు, సార్ పవర్లో 0 ఉంటే 1 ఎందుకు వస్తుంది, 2 ఉంది కదా. ఇప్పుడు 2 పవర్ 1 అంటే నాకు అర్థమైంది, 2ని ఒకసారి రాసుకోవాలని. 3 క్యూబ్ అంటే నాకు అర్థమైంది, 3ని 3 సార్లు మనం గుణించాలి అని. ఇక్కడ కూడా అంతేగా, 2 పవర్ 0 అంటే 2ని 0 సార్లు రాసుకోవాలి. 0కి విలువ ఉందా, లేదు. మనం గుణించేటప్పుడు గుణకారంలో మల్టిప్లికేషన్లో ఎప్పుడైనా మనం క్యాన్సిల్ చేయగా ఏమీ మిగలకపోతే మనం 1 రాసుకుంటాం. కారణం ఏంటి, 1 రాసుకున్నా ఈ వాల్యూ ఏం చేంజ్ అవ్వదు, రాయకపోయినా ఈ విలువ ఏం మారదు. కాబట్టి 2 పవర్ 0 మనకి ఫార్ములా కూడా ఉంది కదా, a పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1 అని. ఇక్కడ పవర్లో ఎక్స్పోనెంట్ ప్లేస్లో 0 అంటే 1 ఎందుకు రాసుకుంటున్నాం, అక్కడ ఏమీ లేకపోతే మల్టిప్లికేషన్లో మనం 1 రాసుకుంటే తప్పేమైనా ఉందా, నా వాల్యూ ఏమైనా మారిపోతుందా, మారదుగా. డివిజన్లో 1 రాస్తే వాల్యూ మారుతుందా, మారదుగా. ఎడిషన్లో 0 రాస్తే వాల్యూ మారుతుందా, మారదుగా. సబ్ట్రాక్షన్లో 0 రాస్తే వాల్యూ మారుతుందిగా, మారదుగా. అలానే మల్టిప్లికేషన్లో కూడా మనం 1 రాస్తే దాని యొక్క విలువ చేంజ్ అవ్వదు. కాబట్టి నేను 1 రాస్తున్నాను. ఇప్పుడు 1 అనేది ప్రతి సంఖ్యకు ఫ్యాక్టర్ అని చెప్పాను కదా, కాబట్టి 2 పవర్ 0 3 పవర్ 0 వరకు రాసుకోవాలి.
ఇంటూ 5 పవర్ 1 ఉంది 5 పవర్ 0 అంటే నీకు అర్థమైపోయింది. ఎక్స్పోనెంట్ ప్లేస్లో ఘాతాంక రూపంలో ఏ సంఖ్య అయితే ఉందో అక్కడి నుంచి నేను తగ్గించుకుంటూ వెళ్ళాలి. ఎంతవరకు తగ్గించుకుంటూ వెళ్ళాలి? 0 వచ్చేంతవరకు తగ్గించుకుంటూ వెళ్ళాలి. ఘాతాంక స్థానంలో 0 వచ్చేంతవరకు నేను తగ్గించుకుంటూ వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది 5 పవర్ 4 అని రాసా. 5 పవర్ 4 నుంచి స్టార్ట్ చేసి తగ్గించుకుంటూ వెళ్ళు. 5 క్యూబ్ 5 స్క్వేర్ 5 పవర్ ఎంతవరకు తగ్గించాలి? 5 పవర్ 0 వచ్చేంతవరకు తగ్గించాలి. అర్థమైపోయింది. 5 పవర్ 0 వచ్చేంతవరకు తగ్గించాలి. ఇప్పుడు మనల్ని క్వశ్చన్ ఏం అడిగారు? మొత్తం అన్నాడు. మొత్తం అంటే మనం ఏం చేయాలి? కూడాలి. కాబట్టి ఇక్కడ ప్లస్లు పెట్టేసి మొత్తం అంటే మనం ఏం చేయాలి? కూడాలి, కలపాలి. కాబట్టి ప్లస్ రాసేసి నువ్వు 7 ఇంటూ ఎందుకు పెట్టావు సార్? 7 సంఖ్యల మధ్యలో ఇంటూ ఉందా లేదా? ఉంది. మరి ఇక్కడ ప్లస్లు నువ్వు ఎందుకు పెట్టావు సార్? 7 మొత్తం అడిగాడు కాబట్టి నేను ప్లస్లు పెట్టా. ఓకేనా? అంటే ఏ ఎక్స్పోనెంట్ ఘాతాంక స్థానంలో మొదలయ్యామో అక్కడి నుంచి తగ్గించుకుంటూ వెళ్ళాలి. ఎంతవరకు తగ్గించాలి? ఘాతాంక రూపంలో ఎక్స్పోనెంట్ ప్లేస్లో 0 వచ్చేంతవరకు నేను తగ్గించాలి. ఇప్పుడు 2 పవర్ 1 అంటే 2 అని నీకు తెలుసు. అంటే 2ని ఒకసారి రాసుకోవాలి అని. ప్లస్ 2 పవర్ 0 అంటే 1 ఇంటూ అంతేగా 2 పవర్ 0 ఏది ఉన్నా పర్లా బేస్లో ఎక్స్పోనెంట్ స్థానంలో 0 ఉందా? ఘాతాంక స్థానంలో 0 ఉందా? కళ్ళు మూసుకొని 1 పెట్టేయటమే. తర్వాత 3 క్యూబ్ అంటే 3 3s are 9, 9 3s are 27. అంతేగా 3 క్యూబ్ అంటే 3ని 3 సార్లు గుణించాలి అని అర్థం. 27 ప్లస్ 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ 3 పవర్ 1 అంటే 3 ప్లస్ 3 పవర్ 0 అంటే 1 ఇంటూ 5 పవర్ 1 అంటే 5 ప్లస్ 5 పవర్ 0 అంటే 1. అర్థమైంది అనుకుంటున్నా. 3 స్క్వేర్ అంటే 3 3s are 3 పవర్ 1 అంటే 3 ఒకసారి రాసుకోవాలి. 3 పవర్ 0 అంటే 1 ఆన్సర్. ఇప్పుడు వీటన్నిటిని యాడ్ చేయండి. 3 ఇంటూ 27 ప్లస్ 3 30 కదా. 30 ప్లస్ 1 31 ప్లస్ 9 40 ఇంటూ 5 ప్లస్ 1 6 ఇందాకలాగా సేమ్ వచ్చింది చూడండి 720 అంతేనా. 3 6 are 18 18 4s are 720. మీకు డౌట్ రావచ్చు సార్ కారణాంకాలు మొత్తం అడిగితే ఇలా రాస్తాం. ఇది సెకండ్ మెథడ్ అండి. ఈ 2 మెథడ్స్లో మీకు ఏది నచ్చితే అది ఫాలో అవ్వండి. నాకు తెలిసేది ఇది చాలా సింపుల్ మెథడ్, చాలా క్విక్గా వెళ్ళేది. ఏది అడిగినా కానీ నువ్వు ముందు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. చేసి కారణాంకాల సంఖ్య అడిగితే ఆ ఘాతాంకాలకు ఒకటి కలుపుకుంటూ వాటిని మల్టిప్లై చేసేసుకుంటాం. ఇందాక క్వశ్చన్ లాగా మొత్తం అడిగితే ఈ 2 మెథడ్స్లో మీ ఇష్టం. మీకు డౌట్ రావచ్చు సార్ కారణాంకాలు మొత్తం అడిగాడు కాబట్టి ఓకే. ఒకవేళ ఈవెన్ ఫ్యాక్టర్స్ అంటే సరి కారణాంకాల మొత్తం ఎంత అని అడిగితే, లేదు బేసిక్ కారణాంకాల మొత్తం ఎంత అడిగితే, లేదు ఆడ్ ఫ్యాక్టర్స్ యొక్క సమ్ అడిగితే ఏం చేయాలి? నేను అవి కంపల్సరీగా ప్రాక్టీస్ క్వశ్చన్స్లో యాప్లో నేను అప్లోడ్ చేస్తాను నీట్గా. అక్కడ మీరు చూద్దరు. కానీ ఖచ్చితంగా మళ్ళీ చెప్తున్నానండి, యాప్ని ప్రమోట్ చేసుకోవటానికి అని కాదు, 300 రూపాయలకే అంత క్వాలిటీగా అన్ని వీడియోస్ మ్యాథ్స్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మరి ఎక్కడున్నా మీరు తీసుకోండి. నా ఇంటెన్షన్ మ్యాథ్స్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు రావాలి. మేము కష్టపడిన దానికి మినిమం వాల్యూని తీసుకుంటాం. 300 అనేది పెద్ద విషయం కాదు. నా దగ్గరే కాదండి, నేను చెప్తున్న ఇన్ఫర్మేషన్ కానీ నేను ఇస్తున్న అన్ని క్లాసులు కానీ అన్ని రకాలుగా మ్యాథ్స్కి సంబంధించి ఇంకా ఎవరు ఇచ్చినా నిర్మొహమాటంగా తీసుకునే ప్రయత్నమే చేయండి. కారణం ఏంటి అని అంటే ఎగ్జామ్స్లో ఏ ఎగ్జామ్లో అయినా, డిఎస్సిలో అయినా ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో దేంట్లో అయినా మ్యాథ్స్ అనేది కీల్ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా వినండి. మిగిలిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వరకు కూడా ఈ క్లాసెస్ ఖచ్చితంగా యూజ్ అవుతాయి. కాబట్టి లేట్ చేయకుండా తీసుకొని ఈ రోజు నుంచి వినే ప్రయత్నం చేయండి. నోటిఫికేషన్ గురించి ఆలోచించకండి. ఇంతవరకు అండి మల్టిపుల్స్కి అలానే ఫ్యాక్టర్స్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాను. మిగిలిన క్వశ్చన్స్ని నేను 500 క్వశ్చన్స్లో కూడా ప్రాక్టీస్ క్వశ్చన్స్లో కూడా అందుబాటులో ఉంచుతాను. ఈ క్లాస్లో నేను అందించిన ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, మ్యాక్సిమం పాయింట్స్తో హైప్ ఇవ్వండి. టెట్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వారిలో మ్యాథ్స్ ఎవరికైతే నీడ్ ఉందో వారందరికీ కూడా మన యాప్ని అలానే మన ఛానల్ని షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.